మొదటి అధ్యాయంలో మరి అపోస్తలుడైన పౌలు మరి ఈ విధంగా రాయటం మనం చూస్తున్నాం. మరి పోయిన వారం యొక్క వాక్యాన్ని మనం కొనసాగింపుతున్నాం. మరి ఎంతమంది ఆ పోయిన వారం దేవుని వాక్యాన్ని విన్నారు? హల్లెలూయా. మరి మనకు తెలుసు, మరి ఆ వర్తమానము క్రీస్తుకి ఖైదీ అయిన పౌలు. హల్లెలూయా. మరి క్రీస్తుకు ఖైదీ అయిన పౌలు అనే వర్తమానాన్ని మనం పోయిన వారం విన్నాం. మరి ఆ వర్తమానంలో మనం చూసాం, దేవుడు పౌలు జీవితంలో రక్షించబడక మునుపు ఒక దశ కలిగి, ఒక అనుభవం కలిగి ఉన్నాడు. రక్షించబడిన తర్వాత మరొక దశ కలిగి, మరొక అనుభవం కలిగి అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. రక్షించబడక ముందు సౌలుగా ఉన్నాడు. రక్షించబడిన తర్వాత పౌలుగా మారాడు. హల్లెలూయా. రక్షించబడక ముందు లోకములో లోకాశలతో జీవించాడు. రక్షించబడిన తర్వాత దేవునితో, దేవుని ఆశయాలతో, దేవుని యొక్క తలంపులతో, దేవుని యొక్క ప్రణాళికలతో జీవించాడు. హల్లెలూయా. మరి నిజంగా మనం ఈ విషయాల్ని కొన్ని మరి గడిచిన వారం ధ్యానించాం. అయితే మరి ఈరోజు ఇంకొద్దిగా మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. ఎందుకంటే మరి అపోస్తలుడైన పౌలు చెప్తూ అతడు ఏ స్థితిలో ఉన్నాడో, మరి ఏ స్థితి నుండి ఏ స్థితిలోకి రక్షింపబడ్డాడో, మారు మనసు చెందాడో మనం దేవుని వాక్యంలో పోయిన వారం చూసామండి. హల్లెలూయా. మరి నిజంగా చూడండి, మరి తనకివ్వబడిన ఆ యొక్క జ్ఞానము చేత, తనకివ్వబడిన ఆ యొక్క తెలివి చేత అతడు ఏం చేయబడ్డాడంటే, మరి వాస్తవాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. నిజాన్ని తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే దేవుడు పుట్టుకతోనే మనిషిని స్వతంత్రుడిగా చేశాడని మనం విన్నాం. ప్రతి మనిషిని దేవుడు పుట్టుకతోనే స్వతంత్రుని చేశాడు. కానీ మనిషి పుట్టిన తర్వాత మరి ప్రతి మనిషిని పాపం ఖైదీ చేసింది, పాపం బంధించింది. లోకములో ఉన్న వ్యసనాలతో, లోకంలో ఉన్న కార్యకలాపాలతో, లోకంలో ఉన్న ఆ యొక్క చెడు విషయాల్లో మనిషి ఆశించిన ప్రకారం, మనిషి కోరిన ప్రకారం ఖైదీ చేయబడ్డాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఆత్మకి మరి మనం చూసినట్లయితే శరీరానికి ఖైదీ ఉందంటారా? శరీర సంబంధమైన ఖైదీలు ఉన్నారా? ఉన్నారు. ఆత్మ సంబంధమైన ఖైదీలు కూడా ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? శరీర సంబంధమైన ఖైదీలు మనకు కనబడతారు, కానీ ఆత్మ సంబంధమైన ఖైదీలు కనబడరు సార్. ఆత్మ సంబంధమైన ఖైదీలు ఎప్పుడు కనబడతారు నీకు? ఎలా కనబడతారు నీకు? ఎలా నువ్వు వాళ్ళని కనుగొనగలవంటే, ఆత్మ సంబంధమైన ఖైదీలు నువ్వు కనుగొనాలంటే ఆత్మను నువ్వు పొందుకోవాలా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? ఆత్మ సంబంధమైన ఖైదీని పట్టించేది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ మాత్రమే. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీవు ఆ ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారినప్పుడు నీవు ఒక వ్యక్తి ఆత్మలో దేనికి ఖైదీ చేయబడ్డాడో నువ్వు చూడగలవు. నేను చెప్పింది అర్థమవుతుందా? హల్లెలూయా. ఒక మనిషి ఖైదీ చేయబడినప్పుడు ఆ మనిషిని మనం చూస్తున్నాం, భౌతికమైన ఖైదీ చేయబడినప్పుడు. అవునా కాదా? ఒరే, వీడిని ఎందుకు జైల్లో వేశారు, వీడిని ఎందుకు ఖైదీ చేశారు అని అంటే, వీడు దొంగతనం చేశాడు, లేకపోతే వీడు వ్యభిచారం చేశాడు, లేకపోతే ఎవరినో హత్య చేశాడు, అందుకనే వీడిని ఖైదీ చేశాం, అందుకని వీడు జైలుకి వెళ్ళాడు, అందుకే వీడు ఆ నేర నిమిత్తం బంధించబడ్డాడు. హల్లెలూయా. చెప్పగలమా? చెప్తున్నామా లేదా? మరి ఆత్మకు కూడా ఖైదీ ఉందంటారా? హల్లెలూయా. ఆత్మలో ఖైదీ చేయబడడం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఆత్మలో ఖైదీ చేయబడ్డావు నువ్వు ఎలా తెలుసుకుంటావు? మరి భౌతిక సంబంధమైన ఒక మనిషి ఖైదీ చేయబడినప్పుడు అతడు చేసిన పనిని బట్టి, అతను చేసిన దొంగతనాన్ని బట్టో, హత్యని బట్టో ఇతడు
ఖైదీ అంటున్నాం, అవునా కదా? మరి ఆత్మ సంబంధమైన ఖైదీ ఎలా ఉంటారు? వాళ్ళని ఎలా గుర్తించగలం మనం? హల్లెలూయా. అందుకే బ్రదర్ బ్రహ్మ ఏమన్నాడంటే, నీవు తిరిగి జన్మిస్తే తిరిగి జన్మించిన వ్యక్తిని నువ్వు గుర్తించగలవు. నువ్వు విశ్వాసం అయితే విశ్వాసం నువ్వు గుర్తించగలవు. నువ్వు పరిశుద్ధాత్మతో నడిపించబడితే పరిశుద్ధాత్మతో నడిపించబడిన సహోదరిని నువ్వు గుర్తించగలవు. పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న వ్యక్తులను గుర్తించగలవు. ఎందుకంటే గుర్తించగలిగిన శక్తి, గుర్తించగలిగిన జ్ఞానేంద్రియం నీలో పెట్టబడింది, నీవు పొందుకున్నావు. హల్లెలూయా. అది కేవలం పరిశుద్ధాత్మ మాత్రమే పట్టుకోగలదు. హల్లెలూయా. ఎందుకని? ఈ విషయంలో ఇంకొద్ది క్లారిటీగా మనం ముందుకెళ్తే, యోహాను ఏమన్నాడంటే చూడండి, యోహాను పత్రికలోకి మనం వెళ్దాం. యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము తీసారా? 4వ మొదటి వచనం, 4వ అధ్యాయం మొదటి వచనం చదువు. ప్రియులారా, అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. హల్లెలూయా. 6వ వచనం, మనము దేవుని సంబంధులము, దేవుణ్ణి ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపైన ఆత్మ ఏదో ఎలా తెలుసుకుంటున్నాం సార్? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? సత్య స్వరూపైన ఆత్మ ఏదో, బ్రహ్మపరిచ ఆత్మ ఏదో మనకు తెలియాలంటే లోకంలో అనేక ఆత్మలు ఉన్నాయి. లోకంలో అనేక ఆత్మల్లో ఆ యొక్క ఫాల్స్ టీచింగ్ చేసే, ఒక అబద్ధ బోధ చేసే ఆత్మలు కూడా ఒకటి, అవునంటారా? అబద్ధ ప్రవక్తల ఆత్మలు, అబద్ధ క్రీస్తు ఆత్మలు, హల్లెలూయా. అలాగే లాలన చేసే ఆత్మలు, నేరారోపణ చేసే ఆత్మలు, మోసం చేసే ఆత్మలు, హల్లెలూయా. ఇవన్నీ లోకంలో ఉన్నాయి. ఈ ఆత్మ ఏదో మనం గమనించాలంటే మొట్టమొదటిగా మనం దేవుని ఆత్మని పొందుకోవాలి. హల్లెలూయా. ఏది ఆత్మ, ఏ ఆత్మ సత్య స్వరూపమైందో, ఏది బ్రహ్మపరిచ ఆత్మ ఎలా తెలుసుకుంటావు అంటే మొట్టమొదటిగా నీవు ఆత్మను పొందుకోవాలి. హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారాల, నువ్వు ఒక విశ్వాసిగా మారాల, ఒక తిరిగి జన్మించిన వ్యక్తిగా నువ్వు మారాల. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి సహోదరులారా, అందుకనే అపోస్తలుడైన పౌలు కాలంలో దేవుడు మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు తనకున్న జ్ఞానాన్ని బట్టి, తనకున్న ఆలోచనలు బట్టి, తనకున్న ఆశయాలను బట్టి, తనకున్న డిగ్రీలను బట్టి అతడు ఏం చేశాడంటే దేవుని యొక్క వాక్యాన్ని సులువుగా తప్పించుకున్నాడంట. అంటే సులువుగా వినలేకుండా దాన్ని పెడచెవులు పెట్టాడంట. హల్లెలూయా. చూడండి, దాన్ని నేను మీకు చదువుతున్నాను. క్రీస్తు ఖైదైన వర్తమానంలో, దీంట్లో 76వ పేరా ఉంది బుక్ లో. మెసేజ్ హబ్ లో మీరు చూసినట్లయితే 36వ పేరా రాసుకోండి. క్రీస్తుకు ఒక ఖైదైన వర్తమానంలో పౌలు ఆ వర్తమానంలో చూడండి, చదువుతున్నాను. 36వ పేరాలో ఉంది మెసేజ్ హబ్ లో, 76వ పేరా ఉంది బుక్ లో. పౌలు తన జ్ఞానము ద్వారా అతడు హింసించుచున్న వారి దీనత్వముతో ఈ మనిషిని ఇదివరకే ప్రభువుగా అంగీకరించిన విద్య లేని గమాలీయుల కంటే ఎంతో చురుకైన వాడు మరియు తెలివిగలవాడు. కానీ పౌలు తన గొప్ప బోధతో, తన తెలివితేటలతో దానిని అంగీకరించలేకపోయాడు.
ఈ మార్గములో అది అతనికి తప్పక ఎలాంటి మార్పు అయి ఉన్నది? అతడు గుడ్డివాడిగా మొత్తపడ్డాడు. ఆ ప్రకారం అతడు తన పనిని కొనసాగించలేడు. కాబట్టి అతడు తిన్నని అను ఒక వీధికి ఒక్కని గృహమునకు నడిపించబడ్డాడు. హల్లెలూయా. ఇక్కడ బ్రదర్ బ్రహ్మం ఏమంటున్నాడంటే, మనం చూసినట్లయితే పౌలు తన గొప్ప బోధతో, తన తెలివితేటతో దాన్ని అంగీకరించలేకపోయాడంట. హల్లెలూయా. దేనిని అంగీకరించలేకపోయాడు సార్ అంటే, ఆ కాలపు వర్తమానాన్ని, యేసుక్రీస్తు యొక్క సువార్తని, ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ద్వారా బోధించబడిన బోధని, అపోస్తులు పొందిన, యేసుక్రీస్తు ద్వారా అపోస్తులకు ఇవ్వబడిన బోధని అంగీకరించలేకపోతున్నాడు. హల్లెలూయా. ఎందుకని అంగీకరించలేకపోతున్నాడు అంటే, తాను కూడా ఆల్రెడీ ఒక బోధలో ఉన్నాడు. అవునా? తాను ఒక జ్ఞానంతో ఉన్నాడు, తాను ఒక తెలివితేటలతో ఉన్నాడు, అప్పటికే తాను ఒక మార్గంలో ఉన్నాడని తనకు తెలుసు. అవునా కాదా సార్? అతడు ఎంతటి మార్గంలో అది ఎలా ఉన్నాడంటే, మనకలా కాదు. అతడు ఎలా ఉన్నాడు చూడండి, ఒకసారి మనం దాన్ని చదువుదాం. గలతీ పత్రిక అనుకుంటే ఒకసారి గలతీ పత్రిక చూడండి. గలతీ పత్రికలో 1వ అధ్యాయము 11 నుంచి చదువుదాం. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త ఇది, నేను చెప్పే సువార్త మనుషుల యోచన ప్రకారం వచ్చింది కాదు. ఇది మనుషుల యొక్క డిగ్రీలను బట్టి, మనిషి చదువుకున్న ఎల్ఎల్డీలను బట్టి, డాక్టరేట్లను బట్టి, డిగ్రీలను బట్టి, డాక్టర్ ఆ యొక్క ఫిలాపిస్ని బట్టి కాదది. హల్లెలూయా. ఇది గమాలియేల ద్వారా వచ్చింది కాదు సార్. ఇది ప్రధాన యాజకుల ద్వారా వచ్చింది కాదు సార్. ఇది మనుషుల యోచన ప్రకారం, మనుషుల ఆలోచన ప్రకారం, మనుషుల తలంపుల ప్రకారం వచ్చిన సువార్త కాదు ఇది. హల్లెలూయా. ఎందుకు కాదని చెప్పగలవు పౌలు గారు అని మీరు నన్ను అడగొచ్చు. గలతీలారా మీరు నన్ను అడగొచ్చు. ఎందుకంటే నేను మనుషుల చేత తర్పిది పొందిన వ్యక్తిని, గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్న వాడిని, నేను చాలా నిష్ట కలిగిన వాడిని, గరిష్ట కలిగిన కుటుంబంలో పుట్టిన వాడిని. హల్లెలూయా. నా వయస్కులందరూ నేను చాలా నిష్ఠగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను. హల్లెలూయా. చెప్తున్నాడా లేదా? చదవండి. మనిషిని వలన నేను దాన్ని పొందలేదు, నాకెవడు దాన్ని బోధించలా. యేసుక్రీస్తు బయలుపరచడం వలనే అది నాకు లభించినది పూర్వమందు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు సార్? పాత స్థితి, పూర్వపు స్థితి. హల్లెలూయా. ఓ గలతీలారా, నేను మీకు సువార్త ప్రకటిస్తున్న సువార్త మనుషుల వల్ల పొందుకున్నది కాదు. ఇది దేవుడు నాకు ప్రత్యక్షపరచడం వలన, దేవుడు నాకు బయలుపరచుకోవడం వలన దీన్ని నేను దేవుని వలన పొందుతుంది. హల్లెలూయా. పూర్వమందు యూదా మతస్థుడిని ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు. చూడు, నా పితరుల పారంపర ఆచార్యమందు మామూలు ఆసక్తి కాదు, నాకు విశేష ఆసక్తి. నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందుతున్నని నా నడవను గురించి మీరు వింటిరి. విన్నారా? విన్నాం. పౌలు గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడని, అతడు తన వయస్సుల ఆ యొక్క సన్నిహిత సభలో తన వయస్కులందరూ, తన సమాన వయస్కులందరికంటే 100కు 100% ధర్మశాస్త్రాన్ని తూచ తప్పకుండా పాటించేవాడని,
జీవించేవాడు విన్నారు మీరు. హల్లెలూయా. నా పూర్వపు స్థితి అది. నేను ఒక యూదా మతంలో ఉన్నాను. ఆ మతంలో ఆచారబద్ధమైన జీవితాన్ని జీవించాను. ఆ మతంలో ఆరాధించాను దేవుణ్ణి, స్తుతించాను దేవుణ్ణి. ఆ మతంలో ఉండి నేను అనేక మందిని, దేవుని ప్రజల్ని, క్రైస్తవులని వారిని హింసించాను. హల్లెలూయా. నాశనం చేశాను. అది మీరు విన్నారు. అయినను తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులకు తన కుమారుని ప్రకటింపవల్లని ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనిషి మాత్రుడితో నేను ఏమాత్రము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు పౌలు దేనికోసం చెప్తున్నాడంటే దాన్ని ఏమంటారు, ఆ యొక్క ఏసీ బీసీ కోసం చెప్తా ఉన్నాడు. ఏసీ బీసీ అంటే మీకు అర్థమైందా? ఏసీ బీసీ అంటే అర్థమైందా? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అతని జీవితంలో ఉందంటారా? ఈరోజు ఏసీ బీసీ నీ జీవితంలో కూడా ఉంది, నా జీవితంలో కూడా ఉంది. అంటే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. బిఫోర్ క్రైస్ట్ అంటే క్రీస్తు ఎరగక ముందు, అదే అన్నాడు పూర్వం. ఆఫ్టర్ క్రైస్ట్ అంటే క్రీస్తుని ఎరిగిన తర్వాత, క్రీస్తుని పొందుకున్న తర్వాత, క్రీస్తు ప్రత్యక్షమైన తర్వాత, క్రీస్తు బయలుపరుచుకున్న తర్వాత. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. హల్లెలూయా. ఏసీబీసీ ఉందంటారా? అంతేనా? ఏసీబీసీనా? ఏసీడీసీనా? ఏసీబీసీ కదా. హల్లెలూయా. ఎందుకంటే అవి మనకు తెలవదు కాబట్టి. దేవుని మహిమ కలుగును గాక. యేసుక్రీస్తుని అంగీకరించక మునుపు పూర్వపు స్థితిని, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, దేవుడు తనకి బయలుపరుచుకున్న తర్వాత ఆ స్థితిని సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు పౌలు ఏసీబీసీకి మధ్యలో ఉన్నాడు. ఎందుకు ఇది మీకు చెప్తున్నానంటే, తనని ఏది మోసం చేసింది? తన జ్ఞానం. తనని ఏది మోసం చేసింది? తన బోధ. తను ఏది జ్ఞానం చేసింది? తన తెలివితేటలు, తన ఉద్దేశాలు, తన ఆలోచనలు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రవక్త అంటున్నాడు, ఈరోజు అది పౌలును మాత్రమే కాదు సార్, ఈరోజు అది నిన్ను, నన్ను, మనల్ని మోసం చేస్తుందంట. మన తెలివితేటలు. అది వాక్యం వద్దకు మనల్ని తీసుకురాదు, వర్తమానం దగ్గరికి మనల్ని నడిపించదు. ఎందుకంటే పౌలు ఏమనుకుంటాడంటే, నేను ఒక భక్తిపరుణ్ణి. అదే కదా, యూదా మతములన్నింటిలో నా వయస్కులందరికంటే తను చూసుకుంటున్నాడు. నా వయసున్న అందరు కుర్రోళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, నేను మాత్రం చాలా నిష్ఠగా భక్తి చేస్తున్నాను. అది చెప్పుకున్నాడు సాక్ష్యం గలతీయులతో. దేవుని మహిమ కలుగును గాక. కానీ కాల ప్రవక్త అంటున్నాడు, అతడు ఎందుకని క్రీస్తుని గురించిన సువార్త అంగీకరించలేకపోయాడు? ఎందుకంటే అతడు దాన్ని అంగీకరించలేకపోవడానికి గల కారణం ఏంటంటే, అతడు తన దగ్గర ఉన్న గొప్ప జ్ఞానయుక్తమైన బోధ, ఆ పితరుల ఆచారాలు, ఆ సంప్రదాయమైన పద్ధతులు అతన్ని ఏం చేసాయంటే, క్రీస్తు యొద్దకి, వాక్యం యొద్దకి, వర్తమానం యొద్దకి, ఆ సత్య స్వార్థ నడిపించలేకపోయి అతనికి ఆటంకంగా అవన్నీ నిలబడ్డాయి. హల్లెలూయా. అవి ఆటంకమైపోయాయి. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. చూడండి సహోదరులారా, అతనికి అనుభవం ఉందా వాక్యం పట్ల? లేదా? ఇది తెలుసా? సన్నిహిత సభలో ఏ విషయమన్నా క్వశ్చన్ వేస్తే అందరికంటే ముందు చెప్పేవాడు సౌలు. ఎందుకంటే అక్కడే చెప్పాడు, ధర్మశాస్త్రం అంతట్లో ప్రావీణ్యం కలవాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? చెప్తున్నాడా లేదా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చాలా ప్రావీణ్యుడు అతడు. ఇంకా చెప్పాలంటే చాలా తన జ్ఞానంతో తిమ్మిని బిమ్మిని చేయగలడు, బిమ్మిని తిమ్మిని చేయగలడు.
అంటారు కదా లోకంలో. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అంత జ్ఞానం అతనికి ఉన్నది. ఎప్పుడు? బిఫోర్ క్రైస్ట్ లో. ఆఫ్టర్ క్రైస్ట్ కాదు, బిఫోర్ క్రైస్ట్. క్రీస్తుని ఎరగక ముందు తన జీవితం అది. హల్లెలూయా. అతని దగ్గరికి ఏదైనా వార్త వచ్చినా, ఏదైనా వచ్చినా దాన్ని ఎలాగైనా తిప్పగల స్థితి అతనికి ఉంది, మార్చగలని స్థితి ఉంది అతను. ఎందుకు అలా ఉన్నదని చెప్పగలుగుతున్నామంటే అతడు అంత పాండిత్యము నొందాడంట. దానిని బట్టే రాజులు అన్నారు, ఓ ఈ పౌలు, నీవు పొందిన పాండిత్యము, నువ్వు నేర్చుకున్న విద్య నిన్ను ఎర్రవాణి చేసేసింది అన్నారా లేరా? చదివితే మీకు అర్థమవుతుంది. వాక్యం చదవాలి అందుకనే. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, 3 పూటలకు తింటున్నావు కదా, కనీసం ఒక పూటన్నా చదవాలని రోషం పుట్టించుకోండి. ఉన్న సమయాన్ని దీనికి ఉపయోగించుకోకండి. అందుకే ఇది నా దగ్గర ఉంటే అది ఉపయోగించుకుంటే, ఈ దగ్గర ఉంటే కొంత సమయాన్ని దొంగలెత్తుందని దీన్ని పడేసి వచ్చాను నేను అక్కడ. అయినా కూడా వదలలేదు, మళ్ళీ వచ్చి నాకు కొన్ని రోజులు ఎండ ప్రశాంతంగా ఉంటుందని. హల్లెలూయా. ఎందుకంటే వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. వాక్యం దేన్ని తెలియజేస్తుందో తెలుసా? వాక్యం నీ జీవితాన్ని తెలియజేస్తా ఉంది, వాక్యం నీ ప్రవర్తన తెలియజేస్తా ఉంది, వాక్యం నీ యొక్క నడకని, నీ వేషాన్ని, నీ భాషని తెలియజేసేదే వాక్యం. అది నువ్వు చదవకపోతే నీ వేషం ఎలా వేసుకుంటావు నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు ఎలా భాష మాట్లాడాలో నీకు ఎలా తెలుస్తుంది? మనం ఎలా జీవించాలో, ఎలా నడవాలో, సంఘం లోపటి వారి ఆడ ఎలా ఉండాలో, సంఘం వెలుపటి వారి ఆడ ఎలా ఉండాలో వాక్యమైన మనకు తెలియజేసేది. పౌలు అన్నాడా లేదా? దేవుని మహిమగలుగును గాక. ఈరోజు చూడండి సహోదరి సహోదరులారా, తనకి జ్ఞానం ఉన్నది, గొప్ప బోధతో ఉన్నాడు, తెలివితేటలతో ఉన్నాడు. ఆ గొప్ప బోధ, గొప్ప తెలివితేటలు, ఆ యొక్క సన్నిహిత సభలో నేర్చుకున్న ప్రావీణ్యత అతను ఏం చేసిందంటే సువార్తని దాటేటట్టు చేసేసింది, అంగీకరించలేని స్థితిలోకి చేసేసింది. అందుకే ఈ కాలపు ప్రవక్త అంటున్నాడు, హల్లెలూయా, ఈ రోజు ఈ వర్తమానం, ఈ అపోస్తల బోధ, ఈ చివరి కాలపు వర్తమానం రెవరెండ్లు, బిషప్లు, డాక్టర్లు, పండితులు, జ్ఞానవంతులు, తెలివైన వారు అనుకునే వారి యొక్క తలల మీద నుంచి దాటి వెళ్ళిపోతున్నది. వారి యొక్క కాల సందుల నుంచి, వారి పాదముల యొద్ద నుండి దాటి వెళ్ళిపోతుంది. అది తొలగి వెళ్ళిపోతా ఉన్నది. వారు దాన్ని పట్టించుకోలేకపోతున్నారు, వారు దాన్ని గ్రహించలేకపోతున్నారు, వారు దాన్ని వినలేకపోతున్నారు. ఎందుకు సార్ అంటే ఆనాడు పౌలు కూడా అదే పరిస్థితి. అతడు పండితుడు, జ్ఞానవంతుడు, తెలివైన వాడు. హల్లెలూయా. పోనీ అతనికి ఏమైనా వయసు తక్కువ అంటే ఇంచుమించు యేసుక్రీస్తు వయసు అతని వయసు దగ్గరలో ఉంటది. ఎవరి వయసు? ప్రభువైన యేసుక్రీస్తు వయసు, పౌలు వయసు ఇంచుమించు. ఎవరు పెద్దలో నాకు తెలియదు, నన్ను అడక్కండి, కానీ ఇంచుమించు దగ్గరగా ఉంటది. హల్లెలూయా. కానీ బ్రతుకున్నప్పుడు యేసుక్రీస్తు అద్భుతాలు చేయటం విన్నాడు పౌలు. విన్నాడా లేదా? హల్లెలూయా. యేసుక్రీస్తు అద్భుతాలు చేయటం విన్నాడు, స్వస్థతలు చేయటం విన్నాడు, అన్ని విన్నాడు. కానీ ఆ కార్యాలన్నీ అతను దాటి వెళ్ళిపోయాయి. హల్లెలూయా. ఆ కార్యాలన్నిటిని తొక్కుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ కార్యాలన్నింటినీ పెడచవుని పెట్టేసి మెడ వంచని స్థితిలో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకంటే తనకు తెలుసు, నాకంతా. హల్లెలూయా. దేవుని మహిమగలుగును గాక. ఈ రోజు ప్రజల్ని తప్పుదారులు నడిపించేది, ప్రజల్ని సువార్తను అంగీకరించకుండా చేసేది, ప్రజల్ని వర్తమానం మీదకు నడిపించకుండా చేసేది ఏంటంటే ఆ రోజు పౌలుకున్న అదే భావన. హల్లెలూయా. దేవుని మహిమగలుగును గాక. అందుకే ఆయన అన్నాడు, ప్రభువా, జ్ఞానవంతులు, తెలివైన వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు, పెద్దవారికి మరుగు చేసి పసిబాలులకి దీన్ని బయలుపరిచావా? ఏమీ తెలియని వారు నాయన, చదువు కూడా రానివారు ప్రభువా, అక్షర జ్ఞానం లేని వారు నాయన, కేవలం నీ మీద ఆధారపడేవాళ్ళు ప్రభు వీళ్ళు అన్నాడా లేదా ఆయన? హల్లెలూయా. ఈ రోజు అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడంటారా? మనకంటే గొప్పవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, రెవరెండ్లు ఉన్నారు, బిషప్లు ఉన్నారు, రోజులు ఉపవాస ప్రార్థనలు చేసిన వారు ఉన్నారు. అయితే హల్లెలూయా, వారు చేసిన ప్రార్థనల వల్ల, భక్తి వల్ల, వాక్యం వల్ల, సువార్తల వల్ల వారు తమను గొప్పవారుగా భావించుకుంటూ వారు ఎదురుకు వస్తున్న వర్తమానాన్ని, సువార్తని, సత్య సువార్తని వారు దాటుకుని వెళ్ళిపోతా ఉన్నారు.
అది వాడి తలలు దాటి వెళ్ళిపోతా ఉన్నది. అది వారి ఆలోచనలకు చిక్కట్లేదు. అది వారి పాదముల నుండి తొలగిపోయి వెళ్ళిపోతా ఉన్నది. అది కానీ ఏదో నిన్ను పట్టుకున్నది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పసిబారులకు బయలుపరిచాడని దేవుడు ఈ కాలంలో పసిబారులైన మనకు బయలుపరిచాడు. నేర్చుకునేవారు పసిబారులు అంటే, అవునా కాదా? అడిగేవారు దేవుణ్ణి. దేవుని మహిమగలుగును గాక. కానీ పౌలు అలా లేడు. సౌలుగా ఉన్నప్పుడు సౌలు ఎలా ఉన్నాడు? ఆల్రెడీ నేర్చుకున్నాడు, ఆ స్థితిలో ఉన్నాడు. అవునా కదా? అందుకని అరే వాణ్ణి, ఆ నజరేయుడిని, ఆ యేసుని క్రీస్తు అంటారేంద్రా మీరు? అతను ఎందుకు అవుతాడురా? నాకు తెలుసు. ఎందుకని? నేను ధర్మశాస్త్ర ఉపదేశకుడిని. నేను ధర్మశాస్త్రాన్ని గమలీయేలు కాలేజీలో నేర్చుకుని మెస్సయ్య ఎలా వస్తాడో, క్రీస్తు ఎలా వస్తాడో ఏంటి అన్ని నాకు బాగా తెలుసు. హల్లెలూయా. నాకు అన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్ని రకాల డిగ్రీలు, అన్ని రకాల హోదాలు ఉన్నాయి. కానీ సార్, అన్ని రకాల హోదాలున్నా, అన్ని రకాల డిగ్రీలున్నా వాక్యం బయలుపరచబడలేదు. హల్లెలూయా. అందుకనే బ్రదర్ అంటున్నాడు, ఈ రోజు వాక్యం నీకు బయలుపరచబడాలంటే, వాక్యం నీకు తెలియపరచబడాలంటే పరిశుద్ధాత్మ నీకు దాన్ని బయలుపరచాలా, ఆత్మ నీకు దాన్ని తెలియచేయాలా. చేతులున్న వారందరూ బైబిల్ తెరవచ్చు. ఓ హల్లెలూయా. ఆ మాట నాకు చాలా ఇష్టమైనది. చేతులు ఉన్న వారందరూ వాక్యం బైబిల్ తెరవచ్చు, కానీ వాక్యాన్ని తెరవలేరు, వాక్యాన్ని గ్రహించలేరు. వాక్యాన్ని తెరిచి నీకు వినిపించేది, నీకు చెప్పేది, నీకు గ్రహింపునిచ్చేది పరిశుద్ధాత్మ మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే సౌలు తనకు చేతులు ఉన్నాయి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరుస్తున్నారు. కానీ ధర్మశాస్త్ర గ్రంథంలో తన చేతులు ఉన్నాయి కాబట్టి బైబిల్ తెరుస్తున్నాడు, చూస్తున్నాడు. కానీ వాక్యాన్ని తెరుస్తున్నాడు, బైబిల్ తెరుస్తున్నాడు, కానీ దాంట్లో ఉన్న లేఖన సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు మన మధ్యలో అలాగే ఉన్నారా ప్రజలు? మనం అలాగే ఉన్నామా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి సహోదరులారా, అందుకే ప్రవక్త అంటున్నాడు 37వ పేరాలో చెప్తున్నాడు, చూడండి అతడు ఇక్కడ ఉన్నాడు, అది తప్పక పౌలుకు ఒక ఎలాంటి కార్యంగా ఉంటుంది. చూడండి 78 ఇక్కడ ఉంది, 37 హబ్బులో ఉంది, చూసుకోండి. ఎలాంటి కార్యంగా ఉంటుంది చూడండి. అతడు తర్పీదు పొంది చేయవలసిన దాని అంతటికి వ్యతిరేకంగా మారింది. హల్లెలూయా. అతడు తర్పీదు పొందిన దానికి, చేయవలసిన దాని అంతటికి వ్యతిరేకంగా మారింది. కాబట్టి ఇప్పుడు అతడు కలిగి ఉన్న విద్య అంతటితో అతడు సరిగ్గా సున్నాగా మారాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అతడు ఒక అనుభవాన్ని పొందాడని ఎరిగి ఉండిను. కాబట్టి ఇక్కడ మనకు మరొక మంచి పాఠం ఉన్నది. అదేమనగా అనుభవం మాత్రమే చాలదు, అది తప్పక ప్రభు యొక్క వాక్య ప్రకారమై ఉండాల. హల్లెలూయా. నాకు తెలుగు కూడా వీకే కొద్దిగా. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, చూడండి అది ఎలా ఉంది. ఇక్కడ మనకు మరొక మంచి పాఠం ఉన్నది. అదేమనగా అనుభవం మాత్రమే చాలు, అది తప్పక ప్రభు యొక్క వాక్య ప్రకారం ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు అతనికి ఏం లేదంటే అనుభవం ఉన్నది, కానీ అది వాక్య ప్రకారం ఉన్నదో లేదో అని దాన్ని మాత్రం చూసుకోలేకపోతున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. అతడు సౌలుగా ఉన్నప్పుడు ఎంత అనుభవం కలిగిన వాడండి, అవునా కాదా? సౌలుగా ఉన్నప్పుడు ఎంత అనుభవం అతనికి ఉంది, ఎంత జ్ఞానం అతనికి ఉంది, ఎంత పాండిత్యం అతనికి ఉన్నది. హల్లెలూయా. కానీ ఆ అనుభవం, ఆ జ్ఞానం, ఆ తెలివితేటలు ఏ మాత్రము క్రీస్తుని బయలుపరచలేదు, ఏ మాత్రము వాక్యాన్ని బయలుపరచలేదు. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈ రోజు నీకు అనుభవం ఉండొచ్చు. ఒక మంచి సేవకుడు అనుభవం నీకు ఉండొచ్చు, ఒక మంచి స్వార్థకుడు అనుభవం నీకు ఉండొచ్చు. హల్లెలూయా. ఒక మంచి పరిచర్య చేసే అనుభవం నీకు ఉండొచ్చు, ఒక మంచి బిలీవర్ అభిషేకం అనుభవం నీకు ఉండొచ్చు, ఒక మంచి దేవుని పరిచర్య చేసే ఒక మంచి అనుభవం నీకు ఉండొచ్చు. హల్లెలూయా. వాక్యం అంతా తెలిసిన అనుభవం నీకు ఉండొచ్చు, వాక్యంలో ఉన్న ప్రతి రెఫరెన్స్, ప్రతి కథ నీకు తెలిసిన అనుభవం నీకు ఉండొచ్చు. హల్లెలూయా. అనుభవం సరిపోదు సార్. అనుభవం
వాక్య ప్రకారంగా మారినప్పుడు, అనుభవం వాక్య ప్రకారంగా ఎప్పుడైతే మారుతుందో, అది తప్పక వాక్యంతో ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు అది నీకు సత్యాన్ని ప్రత్యక్షపరుస్తుంది. అప్పుడు అది నీకు ఆ నిజాన్ని బయలుపరుస్తుంది. హల్లెలూయా. తనకు వాక్యం తెలుసు, అనుభవం ఉంది. హల్లెలూయా. కానీ ప్రవక్త అనుభవం అతనికి వాక్యాన్ని బయలుపరచాల. అనుభవం, జ్ఞానం, తెలివితేటలు, బుద్ధి, అతను బోధించిన గతకాలపు ఆ బోధ అతనికి సత్యాన్ని బయలుపరచాల, క్రీస్తుని తెలియపరచాల. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకని ఈ రోజు ఒక మంచి పాఠం అక్కడ ఉన్నది. ఏంటో తెలుసా? ఈ రోజు మనకున్న అనుభవం క్రీస్తుని బయలుపరచలేదు, మనకున్న జ్ఞానం క్రీస్తుని బయలుపరచలేదు, మనకున్న తెలివితేటలు క్రీస్తుని బయలుపరచలేదు. క్రీస్తుని బయలుపరచాలి అంటే ఖచ్చితంగా మనం ఆత్మచేత ప్రభు యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడే మనం క్రీస్తుని బయలుపరచబడుతుంది. అప్పుడే క్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనం పొందుకుంటాం. వాక్యం యొక్క సర్వ సంపూర్ణత మన ఎదుటికి తెరవబడుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు చూడండి, అంటే ఆ మంచికి చెడికి, బిఫోర్ క్రైస్ట్ కి ఆఫ్టర్ క్రైస్ట్ కి మధ్యలో పౌలు ఉన్నాడా? ఉన్నాడు సార్. మంచి చెడు తెలిసే వృక్షానికి జీవవృక్షానికి మధ్యలో అవ్వాదాములు ఉన్నారా లేదా? దేవుని కుమారుడు దేవుని కుమార్తె ఉన్నారు. హల్లెలూయా. అయితే మనకు తెలుసు వారు నిజంగా ఏదోనులో దేవుడికి దాసులుగా ఉండొచ్చు వారు, అవునా కాదా? కానీ వారు దేవునికి దాసులుగా ఉండకుండా, దేవునికి కుమారులుగా ఉండకుండా, దైవత్వంలో ఉండకుండా వారు ఏం చేశారంటే వారు పాపానికి దాసులుగా మారారు, అవునా కాదా? ఎందుకంటే దేవుడు ఏదోలో ఆ మంచి తెలివించే వృక్షాన్ని పెట్టి, జీవవృక్షాన్ని పెట్టి వారిని మధ్యలో పెట్టి ఇదిగో మీరు దేని యందు ప్రీతి కలిగి ఉంటారు, దేని యందు ఆశ కలిగి ఉంటారో అది మీరు పొందుకుంటారు అన్నాడా లేదా? ఇజ్రాయేల్ ప్రజలను నడిపిస్తున్నప్పుడు అరణ్యములు అన్నాడు, నేడు ఆకాశమును భూమిని మీ ఎదుట పెట్టాను, మేలును కీడును మీ ఎదుట పెట్టాను. హల్లెలూయా. మేలు వైపు నడవాలన్నా కీడు వైపు నడవాలన్నా ఇదిగో మీ ఎదుటే ఉన్నది అది. అంటే దేవుడు ఎల్లప్పుడూ ఆ యొక్క విధానాన్ని ఆది కాండం నుండి ఇప్పటి వరకు ఆయన మార్చలేడు ఆయన. ఎందుకో తెలుసా? అది నిర్ణయించబడిన వాక్యమై ఉన్నది, అది పలకబడిన మాట అయి ఉన్నది. ఆకాశము భూమి గతించిపోయి పొల్లైన సున్నైన తప్పిపోని రూఢిపరచబడిన వాక్యం అది. అందుకని ప్రతి కాలంలో ఈ విధానాన్ని పెట్టుకుంటూ వచ్చాడా? ఈ పునాది మీద ప్రతి కాలంలో చరిత్ర నడుపుకుంటూ వచ్చాడా? చరిత్ర అంతా రిపీట్ అవుతుందా? జరిగిందా మరలా జరుగుతుందా? ప్రతి చరిత్ర పునరుద్ధరణ అవుతున్నప్పుడల్లా దేవుడు ఈ మంచి చెడుని పెట్టి వారికి అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎన్నుకునే అధికారాన్ని, నిర్ణయించుకునే అధికారాన్ని ఇచ్చాడంటారా? హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు ఈరోజు మనం ఎక్కడున్నాం? సాధారణంగా మనం అనుకుంటాం నోవాహు దినాల్లో కానీ నేను ఉంటేనా నోవాహు చెప్పినట్టే వాళ్ళలోకి ఎక్కేసి ఆ పైకి ఎక్కేతాను, నేను మొదటి అంతస్తుకి ఎక్కేతాను. హల్లెలూయా. నోవాహుతో పాటు నేను కూడా కర్రలు కొట్టేవాడిని, నోవాహుతో పాటు నేను కూడా కీలు రాసేవచ్చు, పూసేవాడిని. హల్లెలూయా అనుకుంటామో మనం? మీరేమనుకోలేదు నాకు తెలియదు, నేనైతే అనుకున్నాను. హల్లెలూయా. ఏమనుకున్నాను? నోవాహు కాలంలో ఉంటే అబ్బా నిజంగా నేను కూడా నోవాహుకి హెల్ప్ చేద్దునేమో, నేను 9వ వాడిని అవుతున్నామో అనుకున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు 8 మందే కదా, నేను అనుకున్నాను 9వ వాడిని అవుతున్నామో అనుకున్నాను. హల్లెలూయా. చూడండి సిస్టర్, బ్రదర్, ఖచ్చితంగా వాక్యాన్ని చదువుతున్నప్పుడు అది వింటున్నప్పుడు ఖచ్చితంగా దేవుడితో నడవాలని అనుభవం కలిగిన, దేవుడితో నడవాలని ఆశ కలిగిన ప్రతి వ్యక్తి అలా ఆలోచిస్తాడు, ఆశపడతాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనం ఆశపడడం మంచిదే, ఆలోచించడం మంచిదే. హల్లెలూయా. కానీ మీరు చూడండి, ఒకవేళ మనం అనుకోవచ్చు మోషే దినాల్లో ఉంటే ఎవరి పక్షాన్ని ఉంటావు? హల్లెలూయా. మోషేతో వెళ్తే ఎడారిలోకి వెళ్ళాలి, ఐగుప్తులో ఉంటే అన్నీ ఉన్నాయి, ఐగుప్తులో ఉంటావా? మోషేతో పాటు ఆ యొక్క కానాను యాత్రలో బయలుదేరదామా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మీరు అనుకోవచ్చు అబ్బో నేను ఐగుప్తులో కానీ మోషే కాలంలో కానీ నేను ఉంటే, నేను చదివేది 28వ పేరాలో ఉంది, మీరు చూసుకోండి. హల్లెలూయా. నేను ఐగుప్తులో మోషే కాలంలో కానీ నేను ఉంటే
అసలు ఏమొచ్చినా ఎవరు వచ్చినా నేను మాత్రం మోషేతో యెహోషువలా మోషే పక్కన నేను కూడా ఉండేవాడిని. హల్లెలూయా అని అనుకుంటాం మనం, అవునా కాదా? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ సార్ మీకు విషయం తెలుసా, ఆనాటి ఐగుప్తు ఈనాటి అమెరికాతో సమానం. హల్లెలూయా. అమెరికాలోకి వెళ్ళి అమెరికాలో ఉన్న ఎన్ని చూసొచ్చి ఇండియాకి వస్తామా? ఈరోజు ఎవరైనా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు చెప్పండి? డబ్బు సంపాదించడానికి, చదువుకోవడానికి. ఎక్కువ శాతం ప్రతి వ్యక్తి పలికే పేరేంటి తెలుసా? అమెరికా. హల్లెలూయా. లోకం చెప్తుంది, అలాగే ఈ కాల ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అమెరికా ఎలాంటిదో తెలుసా? ప్రపంచానికి విద్య నేర్పింది. హల్లెలూయా. అంటే విద్య అంటే మామూలుగా మనం చదువుకున్నది అనుకోకండి. ఏం నేర్పిందంటే అన్ని నేర్పింది. యుద్ధం నైపుణ్యత నేర్పింది. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? పాడైపోవడం కూడా నేర్పింది. డ్రెస్సింగ్ స్టైలు మొత్తం హాలీవుడ్ బాలీవుడ్ అంతా అమెరికాను చూసి మిగతా దేశాలన్నీ నేర్చుకుంటాయంట. ఈ లోక సంబంధమైన ఈ నవనాగరికతని, కొత్త అనుభూతిని, న్యూ ఒక కొత్త అనుభవాన్ని నేర్పించింది అమెరికా. హల్లెలూయా. నేను నా దగ్గర రెండు చేతుల్లో ఈ చేతిలో చాక్లెట్లు ఉన్నాయి, ఈ చేతిలో చాక్లెట్లు ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ చేతిలో చాక్లెట్లు ఈ చేతిలో చాక్లెట్లు రెండు చూపిస్తాను మీకు. చూపించి నేనేమంటానంటే ఈ అమెరికా చాక్లెట్లు ఈ మన చాక్లెట్లు అంటాను. ఏం కావాలంటారు మీరు? ఇక్కడ తినొచ్చుగా, ఈ చాక్లెట్లేగా. ఏం తింటావు? అమెరికా చాక్లెట్ల మీద కొనబడుతుంది, అవునా కాదా? మీకు అర్థమవుతుందా? అంటే ఈ కాలపు ప్రజల్ని అమెరికా ఏ విధంగా అయితే ఒక ఆకర్షణీయమైన స్థానాన్ని హృదయాల్లో చోటు చేసుకున్న మనుషులకి ఆనాటి ఐగుప్తు అలా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఏదే కాలంలో ఉంటే ప్రపంచమంతటా అధునాతన జనముగా, అధునాతన యెజ్బేలు వలె అగాధంలోనికి వెళ్ళినప్పుడు యెహోవా సేవకులందరిలో అందరినీ లోక విధానంలో ఆమె వదిలించుకున్నప్పుడు నీవు ఎవరి పక్షంగా నిలబడేవాడివి? హల్లెలూయా. చెప్పగలరా? నువ్వు నోవహు కాలంలో ఉంటే ఎవరి పక్షంగా నిలబడగలవాడివి? నువ్వు మోసే కాలంలో ఉంటే ఎవరి పక్షంగా నిలబడేవాడివి? నువ్వు ఏలే కాలంలో ఉంటే ఎవరి పక్షంగా నిలబడేవాడివి? ఎందుకంటే అందరినీ చంపించేస్తుంది. చెప్పాలంటే యెజ్బేలును చూసినోడు ఎవరో యెజ్బేలును వదిలి వెళ్దాం. హల్లెలూయా. ఎందుకంటే యెజ్బేలు ఎలాంటిదో తెలుసా? అంత ఒక మనిషిని అంత అట్రాక్ట్ చేసే విధానం యెజ్బేలు దగ్గర ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అటువంటి అధునాతనమైన స్థితిని యెజ్బేలు సృష్టించింది అక్కడ. హల్లెలూయా. ఒకసారి గమనించండి, ప్రజలకి ధర్మశాస్త్రం తెలుసా తెలీదా? మోషేను నడిపించిన దేవుడు ప్రజలకు తెలుసా? వారి పితరుల ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు ప్రజలకు తెలుసా? అన్ని తెలిసిన వారు అంత తేలికగా ఎలా యెజ్బేలు యొక్క ఆరాధనలోకి వెళ్ళిపోయారు? యెజ్బేలు యొక్క బలిపీఠం యొద్దకు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? ఎందుకంటే అంత అట్రాక్షన్ ఆ యెజ్బేలు బలిపీఠాల దగ్గర ఉంది. హల్లెలూయా. అంత ఆకర్షణ. హల్లెలూయా. ఈ రోజు ఆ యెజ్బేలు బలిపీఠాలు మరలా లేచాయి. ఈ రోజు ఆ అట్రాక్షన్ బలిపీఠాలు మరలా లేచాయి, ఆ ఆకర్షణీయమైన బలిపీఠాలు. హల్లెలూయా. ఆనాటి ఇశ్రాయేలును అది మోతి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, అటువంటి అధునాతమైన బలిపీఠాలు ఈరోజు మనం కలిగి ఉన్నాం. మన కాలంలో ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎలా ఆకర్షించబడుతున్నారు ప్రజలు? ఆ యెజ్బేలు బలిపీఠాల దగ్గరికి ప్రజలు వెళ్తా ఉన్నారు. వెళ్ళి వారు ఏమయ్యారో తెలుసా? పూర్తిగా యెహోవాయా దేవుడు, బయలా దేవత
బయలా దేవుడు, యెహోవాయే దేవుడు. ఒక గందరగోళంలోకి వెళ్ళారంటారా? ఒక గందరగోళం వచ్చేసింది వాళ్ళకి. ఇప్పుడు మనం బయలుని ఆరాధించాలా, యెహోవాను ఆరాధించాలా? హల్లెలూయా. అట్రాక్షన్ లో వెళ్ళిపోయిన వారు, ఆ మొత్తులో, ఆ యెజబేలు మధ్యాన్ని తాగి మొత్తులు అయిపోయిన వాళ్ళు ఏం చేశారు తెలుసా? మనకి ఎందుకు యెహోవా? యెజబేలు దేవుడే, బయలు దేవుడే మన దేవుడు. ఎందుకంటే ఇక్కడ ఆడటాలు ఉన్నాయి, పాడటాలు ఉన్నాయి, లైటింగ్స్ ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు మ్యూజిక్లు ఉన్నాయి, డ్రమ్ములు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి, ఉన్నాయా లేదా? హల్లెలూయా. ఉర్రూతులుకించే సంగీతం అక్కడ ఉన్నది. ఏ సంగీతం అది సార్? ఉర్రూతులుకిస్తుందా? యూత్ని, ప్రజల్ని. సాధారణంగా నువ్వు వెళ్ళి అక్కడ కూర్చున్నావు అనుకో, నీకు తెలియదు, నువ్వు డ్యాన్స్ చేయాలనుకో, కానీ అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా నీ కాలు అంటది లే అంటది, నీ చెయ్యి అంటది లే అంటది, నీ బాడీ అంటది ఎగిరి అంటది. ఎందుకు తెలుసా? నిన్ను ఉర్రూతులిగించే సంగీతం అక్కడ ఉన్నది. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుని యొక్క కృప ఏదో నిన్ను చూసింది. ఆ పౌలుని, సౌలుగా ఉన్న ఆ యొక్క పౌలుని దర్శించి తల్లి గర్భమందు వేరు చేసిన అదే కృప, తల్లి గర్భం నుండి ప్రత్యేకపరిచిన అదే కృప ఈ రోజు నిన్ను, నన్ను, మనల్ని వాక్యం యొద్దకి, ఈ స్థలానికి దేవుడి కృప నడిపించింది. హల్లెలూయా. అందుకంటున్నారు, నువ్వు ఏలే కాలంలో ఉంటే ఎక్కడుంటావు? ఈ రోజు చూడండి సహోదరి సహోదరులారా, ఈ రోజు కూడా యెజబేలు యొక్క మద్యం ఉన్నది. ఉందంటారా? ఈ రోజు కూడా యెజబేలు యొక్క ఆరాధన ఉన్నది. ఉన్నదా? యెజబేలు తన మద్యాన్ని పోస్తా ఉన్నది. ఈ రోజు కూడా ఆరాధన ఉన్నది. హల్లెలూయా. అందుకని ప్రకటన గ్రంథంలో ఏమని చెప్తుందంటే, అది తన దాసులకు బోధిస్తా ఉన్నది. ఎవరికి బోధిస్తుంది సార్? తన దాసులకేనా? ఒకసారి చదువుదామా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. తాను ప్రవక్తని అని చెప్పుకొనుచున్న యెజబేలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు జారత్వం చేయుటకు. ఏం చేస్తుంది సార్? తన దాసులకు బోధిస్తూ మోసం చేస్తుంది. హల్లెలూయా. ఈ యెజబేలు యొక్క మోసం ఏంటో ఈ రోజు మనం చెప్పుకోవడానికి మన అంశం అది కాదు, కానీ అది మోసం చేస్తుందని తెలియజేయడానికి అది చదివించాల్సి వచ్చింది. మోసం చేస్తుందా? సేవకులు మోసం చేస్తుందా? హల్లెలూయా. క్రైస్తవులు మోసం చేస్తుందా? ఆనాడు యెజబేలు ఇశ్రాయేలుని మోసం చేసింది. ఆనాడు అదే యెజబేలు ఆనాటి యాజకుల్ని, అక్కడున్న దేవుని యొక్క సేవకుల్ని మోసం చేసింది. వింటే పర్వాలా, వినకపోతే కేల్కతం దుకాణం బంద్, అంతే. నిజమేనంటారా? ఇనిందాక బాగానే ఉంటది, వినకపోతే అంతే. చంపించిందా లేదా సార్? ఈ రోజు కూడా సేమ్ మన మధ్యలో అదే రిపీట్ అవ్వబోతున్నది. అతి త్వరలో మరలా అదే విధానం కొనసాగబోతుంది ప్రపంచం. హల్లెలూయా. కేవలం ఒక కండిషన్, వింటే సేఫ్, వినకపోతే షూటే. నీకు ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తుంది? వింటే సేవ్ అవుతావు, వినకపోతే షూట్ చేసేస్తుంది, అంతే. కథం. వస్తుందంటారా? రాబోతుందంటారా? హల్లెలూయా. చూడండి, ఈ రోజు ఏలియా కాలంలో నువ్వు ఉంటే ఎక్కడ ఉంటాం? నోవహు కాలంలో ఉంటే ఏ పక్షంగా ఉంటాం? మోషే కాలంలో ఉంటే ఏ పక్షంగా ఉంటాం? ఇంకొద్దు ముందుకెళ్ళి సంగమా, మరి యాజకులందరూ ఆమెకు మొక్కుచుండిరి, నీవు పేరు ప్రఖ్యాతులు వైపు నిలబడేవాడువా లేక ఏలియా పక్షంగా నిలబడేవాడువా? హల్లెలూయా. ఎందుకంటే అందరు ఎవరికి మొక్కుతున్నారు? యెజబేలుకి. ఈరోజు ప్రవక్త అంటున్నాడు, నీవు పేరు ప్రఖ్యాతుల వైపు నిలబడేవాడువా లేక ఏలియా వాక్యపక్షంగా నిలబడేట్లుగా నీవు నిలబడతావా? హల్లెలూయా. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు దినాల్లో 2000 సంవత్సరాల క్రితం పుట్టినట్టయితే, మనం 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు దినాల్లో పుట్టినట్టయితే, గుర్తుపెట్టుకోండి సార్, ఇక్కడ నోవహు దినాలు, మోషే దినాలు, ఏలియా దినాలని చెప్తున్నప్పుడు మీరు దేన్ని గమనించగలుగుతున్నారు? మీకు విషయం తెలుసా? దేన్ని మీరు పట్టుకోగలుగుతున్నారు? సార్, అక్కడ ఒక విషయం దాచబట్టబడి ఉన్నది, అది సౌలు కనుగొనలేనిదే. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే సౌలు కాలంలో అక్కడ పౌలుగా మారక ముందు అక్కడ కూడా 2 విషయాలు ఉన్నాయి. హల్లెలూయా.
సత్యానికి అసత్యానికి మధ్యలో అతడు ఉన్నాడు. అవునా కదా? నోవహు కాలంలో సత్యానికి అసత్యానికి మధ్యలో నోవహు ఉన్నాడు. ఏలియా కాలంలో సత్యానికి అసత్యానికి ఏలియా ఉన్నాడు. ఉన్నాడా లేదా? మోషే కాలంలో సత్యానికి అసత్యానికి మోషే ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు కాలంలోకి వస్తే చూడండి, ప్రభువైన యేసు దినాల్లో ఈ పేరు ప్రఖ్యాతులు లేని వ్యక్తిని గూర్చి తలంచినప్పుడు ప్రపంచము ద్వారా విద్యను అభ్యసించిన వ్యక్తి ఆయన ఏ పాఠశాలకు వెళ్ళలా, ఏ వేదాంత పాఠశాలకు వెళ్ళలా. ఆయన వెళ్ళినట్లు వారు కనుగొనలా. తరువాత అక్రమమైన జన్మ అని పేరు పడింది అతని మీద. ఎలా పేరు పెట్టారు అతనికి? ప్రభువైన యేసుక్రీస్తుకి అక్రంగా జన్మించాడు, తల్లిదండ్రులు పెళ్ళి అవ్వకముందే పుట్టాడు, పాపం చేయడం వల్ల పుట్టాడు అని చెప్పి అక్రమమైన పేరు అతని మీద పడ్డది. ఆయన బయటకు వచ్చి వారికి నేర్పబడిన దానికి వ్యతిరేకంగా సువార్తను బోధించుతున్నాడు. మరియు సేవకులను వారి యొక్క సంస్థలను దోషులని తీర్పు చేయుచున్నాడు. అప్పుడు సంస్థలు ఒక ప్రకటన చేసి ఉన్నవి, ఎవరైనా కనీసం ఈ పేరుగాంచిన ప్రవక్త మాటలు వినుటకు వెళ్ళినట్లయితే అట్టి వారిని మేము సమాజ మందిరంలో నుండి వెలివేసేస్తాం. వచ్చిందా ప్రకటన? హల్లెలూయా. యేసుక్రీస్తు కాలంలో ఒరే వాడు అక్రంగా పుట్టాడు, వాడికి అసలు ఏం తెలుసని వాడి దగ్గర వినటానికి వెళ్తున్నారు. ఏమైనా బడికి వెళ్ళాడా? పాఠశాలకు వెళ్ళాడా? ఏమైనా నేర్చుకున్నాడా? వాడికి ఏం తెలుసు? ఏదో ఎర్రి మాటలు మాట్లాడుతున్నాడు. సార్ అన్నారా? వెర్రి బోధలు వినటానికి వెళ్ళకండి. ఎన్ని ఉన్నాయి బైబిల్లో. యేసుక్రీస్తు బోధిస్తుంటే వెర్రి మాటలు అన్నారు, పిచ్చోడు మాటలు అన్నారు, హల్లెలూయా, పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆ వెర్రి మాటలు వినడానికి మీరు వెళ్ళకండి. ఆనాటి పేరు గాల్చిన సమస్తులు, యాజకులు, పరిసయ్యులు, సద్దుకాయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, ఆనాటి కాలంలో ఉన్న ఆ యొక్క సంఘ శాఖలన్నీ, ఆనాటి కాలంలో ఉన్న ప్రజలందరూ ఆ మాటలు వింటున్నప్పుడు ఆ సేవకులు, ఆ సమస్తులు ఏమని ప్రకటన చేసే తెలుసా? ఎవరైనా కనీసం ఈ పేరు గాల్చిన ప్రవక్తల మాటలు వినడానికి వెళ్తే అట్టి వారిని మా సమాజ మందిరంలో నుంచి, ఊళ్ళో నుంచి, కులంలో నుంచి వెలివేసేస్తాము. వచ్చిందంటారా? కులంలోంచి వెలివేసేస్తారా? హల్లెలూయా. కులంలోంచి వెలివేసేస్తారు. నీకు కులం ఉంటే నువ్వు కులం కోసం చూస్తావు. నీకు కులం లేకపోతే హల్లెలూయా నీ పౌరస్థితి కోసం నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు కులం కాదు మనది. హల్లెలూయా. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. బిఫోర్ క్రైస్ట్ లో ఉంటే నువ్వు కులాన్ని చూసుకోవాల్సి వస్తుంది. నేను చెప్పింది అర్థమవుతుందా? బిఫోర్ క్రైస్ట్ లో ఉంటే నువ్వు వర్గాన్ని చూసుకోవాల్సి వస్తుంది. కానీ నువ్వు ఆఫ్టర్ క్రైస్ట్ లోకి వస్తే, క్రీస్తు నీలో ప్రత్యక్షమైన దినాన్ని నువ్వు అనుభవిస్తే, యేసు క్రీస్తు నీలో తన వాక్యాన్ని రూపుదిద్దుకుంటున్న దినమును నువ్వు చూడగలిగితే, నువ్వు మార్పు పొందిన అనుభవంలో నువ్వు ఉండినట్లయితే నీకు ఏది ఆటంకపరచదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ రోజు అన్నారు, అందుకని ఆ గుడ్డివాడిని వెలివేశారా లేదా? దేవుని మహిమ కలుగును గాక. ఆ గుడ్డివాడు సాక్షి విన్నప్పుడు నేను చాలా సంతోషిస్తాను. ఎందుకు తెలుసా? ఆ గుడ్డివాడు ఏమన్నాడు తెలుసా? ఓరి మీరు వెలివేసేది కాదు, నేనే మిమ్మల్ని వదిలేసిపోతా. ఆయన ఎక్కడున్నాడు? ఎత్తుకుంటూ పోయాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మీకు విషయం తెలుసా? ఈ రోజు నీవు యేసు కాలంలో ఉంటే, నోవహు కాలంలో ఉంటే, మోషే కాలంలో ఉంటే, ఏలియా కాలంలో ఉంటే నీవు ఎవరు పక్షాన నిలబడగలవు? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమ. ఆనాడు అది ఒక నైతిక పాపము. అందుకు వారు లెక్క చేయవలసి ఉన్నది, లెక్క చెప్పవలసి ఉన్నది. కేవలం గొర్రెపిల్ల రక్తం క్రింద మాత్రమే వారు ఆరాధించగలరు. వారు ఈ బలి అర్పణ దగ్గరకు రావాల్సి ఉన్నది. లేనిచో వారు బహిష్కరించబడిన వారు. అది ఎలాంటి గొప్ప సంగతి! యేసుక్రీస్తుని అంగీకరిస్తానంట, ఆ కాలంలో అది పాపం అంట. సార్ ఈరోజు నేను చర్చికి వెళ్తే పాపం కాదు సార్. ఈరోజు నువ్వు క్రీస్తులోకి వస్తే పాపం ఈరోజు. ఎందుకంటే క్రీస్తు వాక్యమై ఉన్నాడు. నువ్వు వాక్యంతో నడిస్తే, వాక్యంతో జీవిస్తే, హల్లెలూయా, ప్రపంచము, లోకంలో ప్రజలు ఎలా చూస్తారో తెలుసా మనల్ని? హల్లెలూయా, పాపులుగా చూస్తారు, వింత ప్రజలుగా చూస్తారు, ఏదో విడ్డూరమైన వ్యక్తులుగా మనల్ని చూస్తారు. కానీ వారికి తెలియని విషయం ఏంటి చెప్పనా? హల్లెలూయా. అది ఏంటో
ఆ సువార్త ఏంటో, ఆ మాటలు ఏంటో వారికి అర్థం కాదు. కారణం ఏంటంటే వారు దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. హల్లెలూయా. చూడండి సహోదరి సహోదరుడా, ఈ రోజు నేడు ఒక వర్తమానం మన మధ్యలోకి వచ్చి ఉన్నది. ఇది సాయంకాలపు వెలుగు. హల్లెలూయా. ఇది మనకి మర్మములను గ్రహింపజేస్తా ఉన్నది. ముద్రలు తెరిచే ఉన్నది. హల్లెలూయా. ఓ మర్మయుక్తమైన ప్రతి సంగతిని వివరిస్తా ఉన్నది. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? ఈ వర్తమానము ప్రజల యొద్దకు వెళ్తున్నప్పుడు, హల్లెలూయా, ఈ వర్తమానం విన్నప్పుడు, ఈ వర్తమానం ప్రజల యొద్దకు వెళ్తున్నప్పుడు, ఈ వర్తమానమును గూర్చిన కనీసం ఈ వర్తమానమును గూర్చిన ఒక చిహ్నం, ఒక చూసినా కూడా ప్రజలు భయపడిపోతున్నారు. తప్పిపోయారు. వీళ్ళు అబద్ధ ప్రవక్త నమ్ముకున్నారు. వీళ్ళు బ్రాహ్మణిట్స్ హల్లెలూయా అంటున్నారా లేదా? ఇంతగా చూడట్లేదా? కానీ వారికి తెలియని విషయం ఏంటంటే, హల్లెలూయా, యేసుని ఒక మత బోధకుడిగా, మత ప్రచారకుడిగా వాళ్ళు చూశారు. అవునంటారా? యేసుని ఒక మత ప్రచారకుడిగా చూశారు కాబట్టి వారు యేసు దగ్గరికి రాలేకపోయారు. ఎందుకంటే మనం యోధా మతం. మనది ఏ మతం అనుకుంటున్నారా లేదా? వాళ్ళు మనది యోధా మతం. మనది యోధా మతం. ఈ యేసేవుడు కొత్త మతం చెప్తున్నాడు, మళ్ళా కొత్త బోధ చేస్తున్నాడు. ఇదంతా కొత్తగా ఉంది. మన యోధా మతంలో నుండి యేసు దగ్గరికి ఎలా వెళ్ళాలా అనుకుంటున్నారా లేదా? యాక్చువల్గా పౌలు కూడా అలాగే అనుకున్నాడు. నేను యోధా మతస్తుని అన్నాడా లేదా? సాక్ష్యం చెప్తుంది. అందుకే నేను యోధా మతంలో ఉన్న మనం ఈ కొత్తవాడు తీసుకొచ్చిన ఈ యొక్క యేసు నజరేయుడు అనే దీంట్లోకి వెళ్తాం ఏంటి? హల్లెలూయా. కానీ ఆ నజరేయుడైన యేసు, ఆ ప్రభువైన యేసు, హల్లెలూయా, ఎవరన్న సంగతి వారికి తెలిస్తే, ఆ ప్రత్యక్షత ఏంటి వారు పొందుకుంటే, హల్లెలూయా, ఆయన నరుడు కాదు, ఆయన మనిషి కాదు, హల్లెలూయా, శరీరం ధరించిన వాక్యం, ప్రవక్తలు పలికిన ప్రవచన మాట, క్రొత్త నిబంధన దూత అని వారు గ్రహించగలిగితే, ఆ ప్రత్యక్షత వారికి తెలిస్తే, హల్లెలూయా, వారు క్రీస్తు యొద్దకు వచ్చేవారంటారా? ఈ రోజు సహోదరి సహోదరుడా, ఈ రోజు ఈ వర్తమానం నీకు అర్థమైనట్లయితే, ఆ రోజు మోషే కాలంలో మోషే నీకు అర్థమవుతాడు. ఈ రోజు వర్తమానం, ఈ చివరి కాలపు వాక్యం నీకు అర్థమైనట్లయితే, ఆ రోజు ఏలియా ఎవరో నీకు అర్థమవుతాడు. ఈ కాలంలో వర్తమానం నీకు అర్థమైనట్లయితే, నోవహు కాలంలో ఏంటో నీకు అర్థమవుతుంది. ఎందుకు పాస్టర్ గారు ఎందుకు అలా చెప్తున్నారంటే, ప్రతి కాలంలో చరిత్ర పునరుద్ధరణ అవుతా ఉన్నది, చరిత్ర పుట్టుకొస్తా ఉన్నది. అందుకే అన్నాడు ప్రసంగి గ్రంథంలో 3:18 చెప్తాడు, పాతదేది జరగట్లా, దేవుడు సూర్యుని కింద జరిగించిన దాన్ని మరలా జరిగిస్తున్నాడు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? వ్యక్తులు మారుతా ఉన్నారు. హల్లెలూయా. ప్రజలు మారుతా ఉన్నారు, వ్యక్తులు మారుతా ఉన్నారు, కానీ ఆత్మలు మారట్లా. స్పిరిట్స్ అవే, బాడీస్ మారుతున్నాయి కానీ స్పిరిట్స్ మారట్లా, ఆత్మలు మారట్లా. ఆత్మదే పనిచేస్తా ఉంది. నోహు కాలంలో ఆత్మలు పనిచేస్తా ఉన్నాయి, మోషే కాలంలో ఆత్మలు పనిచేస్తా ఉన్నాయి, ఏలియా కాలంలో ఆత్మలు పనిచేస్తా ఉన్నాయి, యేసుక్రీస్తు కాలంలో ఆత్మలు పనిచేస్తా ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకో ఆయన పరిపూర్ణంగా లేఖనములతో ఉన్నాడు. ఆయన అయితే వాళ్ళు దానిని ఎరిగిన మార్గంలో కాదు. నీవు ఎవరి పక్షమో వహించేవాడు. చూడండి, ఇప్పుడు నీవు 30 పేరలో, ఇప్పుడు నీవు జీవిస్తున్న జీవితము అప్పుడు నీవు ఏమి చేసావో దాన్ని ప్రతిబింబిస్తుంది. సార్, ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు నీవు జీవించే జీవితం అప్పుడు దేన్ని చేస్తావో ఇప్పుడు ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే నీవు లేవప్పుడు, నేను లేనప్పుడు, కానీ నీలా జీవించిన వాళ్ళు, నాలా జీవించిన వాళ్ళు అప్పుడు ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? నిన్ను నడిపించిన వాళ్ళు, నిన్ను నడిపిస్తున్న ఆత్మ, మనల్ని నడిపిస్తున్న ఆత్మ అక్కడ ఉన్నదప్పుడు. ఆత్మ అక్కడ ఉన్నదంటారా? హల్లెలూయా. నోవహు కాలంలో వాక్యానికి లోబడినట్లు చేసిన ఆత్మ అక్కడ ఎప్పుడైతే ఉన్నదో ఇక్కడ ఉన్నది. నోవహు కాలంలో వాక్యాన్ని తిరస్కరించిన ఆత్మ అక్కడ ఎలాగైతే ఉన్నదో ఇక్కడ ఉన్నది. ఏలే కాలంలో వాక్యాన్ని వక్రీకరించిన ఆత్మ అక్కడ ఎక్కడైతే ఉన్నదో ఇక్కడ ఉన్నది. ఏలే కాలంలో వాక్య పక్షంగా లోబడిన ఏలి ఎలాగైతే ఉన్నాడో ఇక్కడ ఉన్నది. అందుకనే నువ్వు దాన్ని చూడాలనుకుంటే, నువ్వు ఏలే కాలంలో నేను అలా ఉంటే అలా చేస్తాను, మోషే కాలంలో నేను ఉంటే అలా చేస్తాను, నేను నోవహు కాలంలో ఉంటే అలా చేస్తాను, నువ్వు అనుకున్నట్లయితే నువ్వు ఈ కాలంలో దాన్ని నెరవేర్చాలా. నీవు ప్రతిబింబిస్తున్న నీ జీవితం ఆ కాలంలో చూపిస్తుంది. హల్లెలూయా.
అందుకన్నాడు ఈ రోజు నీవు జీవిస్తున్న జీవితము అప్పుడు నీవు ఏమి చేసావు దానిని ప్రతిబింబిస్తుంది. కారణం నీవు ఇంకను అదే ఆత్మతో నింపబడి ఉన్నావు. ఏ ఆత్మతో నింపబడ్డావు? ఏ ఆత్మది? హల్లెలూయా. నోవాహును నడిపించిన ఆత్మ. ఏ ఆత్మది? మోషేను నడిపించిన ఆత్మ. ఏ ఆత్మది? ఏలియాను నడిపించిన ఆత్మ. ఏ ఆత్మది? ప్రభువైన యేసుక్రీస్తు నడిపించిన ఆత్మ. అపోస్తలులు నడిపించిన ఆత్మ. హల్లెలూయా. సార్, సిస్టర్, బ్రదర్ గమనించండి, కేవలం మోషేను నడిపించిన ఆత్మ మాత్రమే అక్కడ లేదు సార్. ఏలియాను నడిపించిన ఆత్మ అక్కడ లేదు సార్. దానికి భిన్నమైన ఆత్మ కూడా అక్కడ ఉన్నది. ఇందాక మనం ప్రారంభంలో చదివాం. సత్య స్వరూపి యొక్క ఆత్మ ఉన్నది. హల్లెలూయా. భ్రమపరచు సత్య స్వరూపాత్మ, భ్రమపరచు ఆత్మ ఆది నుండి వస్తా ఉన్నాయంటారా? ఇప్పుడు ఉన్నాయంటారా? హల్లెలూయా. మన మధ్యలో మనతో కూడా ఆత్మలు పనిచేస్తా ఉన్నాయి. అనుక్షణం వాటి ప్రభావం ఏంటి తెలుసా? మనల్ని సత్యం నుండి దూరం చేయటమే, వాక్యం నుండి తొలగించడమే. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే మన బలిపీఠాలను పడగొట్టడమే, మన ప్రార్థన జీవితాలు పడగొట్టాలా, మన విశ్వాసాలను పడగొట్టాలా, మనం దేవుడితో జీవించే సహవాసపు నైవేద్యాల్ని ఆపివేయాలా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకే చూడండి, ఈ రోజు కారణం నువ్వు ఇంకా అదే ఆత్మతో నింపబడి ఉన్నావు. చూడండి, ఇప్పుడు వారితో నీవు వారి పక్షము తీసుకుంటే అప్పుడు నీవు దానిని చేసి ఉండేవాడు. ఇప్పుడు వారితో నీవు వారి పక్షముగా తీసుకుంటే అప్పుడు నీవు దానిని చేసేవాడు. ఏలి అనగా ఇప్పుడు నీలో ఉన్న అదే ఆత్మ అప్పుడు ఉన్న ప్రజల్లోనూ ఉన్నది. ఎంతమంది గమనిస్తున్నారు? 30 చదవండి మీరు. ఇప్పుడు నీలో ఉన్న అదే ఆత్మ అప్పుడున్న ప్రజల్లో కూడా ఉన్నది. ఇప్పుడు బ్రదర్ అంటున్నాడు, నువ్వు మోషే కాలంలో చూస్తున్నావు కదా, ఏలియా కాలంలో చూస్తున్నావు కదా, నోవహు కాలంలో చూస్తున్నావు కదా. అయితే నువ్వు అనుకుంటున్నావు నోవహు కాలంలో ఉంటే నేను నోవహుతో ఉంటానని, మోషే కాలంలో ఉంటే మోషేతో ఉంటానని, అపోస్తుల కాలంలో ఉంటే అపోస్తులతో ఉంటానని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు అన్నారు అదే కాలం మళ్ళా రిపీట్ అయింది, అదే ఆత్మలు మరలా పనిచేస్తున్నాయి, అదే విధంగా మెసేజ్ మరలా వచ్చింది. హల్లెలూయా. ప్రతి కాలంలో తన ప్రజల్ని వేరు చేసిన వర్తమానం, ప్రతి కాలంలో తన ప్రజలకు మార్గాన్ని బయలుపరిచిన వర్తమానం, ప్రతి కాలంలో తీర్పు నుండి తప్పిస్తున్న వర్తమానం ఈ కాలంలో వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాలంలో నీవు దాన్ని గ్రహించగలిగితే, ఇప్పుడు వారితో నీవు వారి పక్షంగా తీసుకుంటే అప్పుడు నీవు దాన్ని చేసి ఉండేవాడివి. ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకుంటే అప్పుడు ఖచ్చితంగా అది చేస్తావు అని నేను చెప్పింది అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు సత్యాన్ని గ్రహించలేకపోతే అప్పుడు కూడా నువ్వు సత్యాన్ని ఒకవేళ నోవహు కాలంలో ఉన్నా గ్రహించవు, నువ్వు మోషే కాలంలో ఉన్నా గ్రహించవు. కారణం ఏంటి తెలుసా? ఆ గ్రహింప చేసే ఆత్మ అక్కడ ఉంది, గ్రహింప చేయని బ్రహ్మపరిచే ఆత్మ కూడా అక్కడ ఉంది. గ్రహింప చేసి కాలపు వర్తమానాన్ని గ్రహింప చేసి బయలుపరిచే ఆత్మ ఇక్కడ ఉన్నది, దాన్ని అర్థం కాకుండా చేసే ఆత్మ కూడా ఇక్కడ ఉన్నది. హల్లెలూయా. సార్, మోషే కాలంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఏలియా కాలంలో ఒక ప్రవక్త ఉన్నాడు, నోవహు కాలంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు కాలంలో ఆయనే ప్రవక్తగా ఉన్నాడు. ఈ కాలంలో కూడా దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. నువ్వు దాన్ని తెలుసుకోగలిగితే, అంగీకరించగలిగితే, నువ్వు దాన్ని చూడగలిగితే, ఇప్పుడు నువ్వు దాన్ని గ్రహించగలిగితే అప్పుడు కూడా గ్రహించగలవు. ఇప్పుడు నువ్వు గ్రహించలేకపోతే అప్పుడు నువ్వు గ్రహించలేవు. ఇప్పుడు వర్తమానం ప్రకారం నువ్వు జీవించకపోతే ఆనాటి వర్తమానాల ప్రకారం నువ్వు కూడా ఓడలోకి రండి అంటే నువ్వు రాలేవు. ఎంతమందికి అర్థమవుతుంది? ఐగుప్తుని విడిచిపెట్టి రండి అంటే రాలేవు. ఎందుకు పాస్టర్ గారు? అమెరికా చాక్లెట్లు కావాలా, ఇండియా చాక్లెట్లు కావాలంటే ఏం కోరుకున్నావు? మరి అంతే ఉంటది. హల్లెలూయా. చూడండి సహోదరులారా, ఎందుకనగా ఆత్మలు ఇంకా అవే ఆత్మలు ఇప్పుడు పనిచేస్తా ఉన్నాయి. దెయ్యము ఎన్నడూ తన ఆత్మను తీసుకోడు. వాడు ఒక మనిషి నుండి మరొక మనిషిలోనికి వెళ్తాడు. ప్రతి కాలంలో వాడు అది చేసుకుంటూ వచ్చాడా? హల్లెలూయా. దేవుడు కూడా ఎన్నడూ తన ఆత్మను తీసుకొనడు. అది ఒకరి నుండి మరొకరిలోనికి వెళ్తుంది. చూడండి. హల్లెలూయా. కాబట్టి ఏలియా మీద ఉన్న అదే ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది, అదే ఆత్మ బాప్తిస్మ ఇచ్చే యోహాను మీదకి వచ్చింది, అదే ఆత్మ ఈ కాల ప్రవక్త బ్రదర్ బ్రహ్మం మీదకి వచ్చింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు మీద ఉన్న అదే ఆత్మ 120 మంది అపోస్తలుల మీదకి వచ్చి ఉన్నది. హల్లెలూయా. అదే ఆత్మ ఈ రోజు వధువులోనికి వస్తున్నది, వధువులోనికి వచ్చి ఉన్నది. హల్లెలూయా. అందుకన్నాడు చూడండి, ఆత్మలు ఎన్నడూ మన మధ్యలోనే ఉన్నాయి. ఆత్మ ఒక కాలం నుండి ఒక కాలంలోకి పయనించింది, ఒక వ్యక్తిలో నుండి మరొక వ్యక్తిలోనికి పయనించింది.
సార్ ఏ ఆత్మలు పనిచేసాయి? ఏ ఆత్మలు పయనించాయి? సత్య స్వరూపి యొక్క ఆత్మ పనిచేసింది, పయనించింది. అలాగే భ్రమపరచు ఆత్మ పయనించింది, పనిచేసింది. ఇప్పుడు పనిచేస్తున్నాయా? ఇప్పుడు పనిచేస్తాయా? మన మధ్యలో పనిచేస్తున్నాయా? మనతో పనిచేస్తున్నాయా? మనలో కూడా పనిచేస్తాయి. అనుక్షణం తెల్ల కుక్కకి నల్ల కుక్కకి యుద్ధమేనా? భ్రమపరిచే ఆత్మ, సత్య స్వరూపైన ఆత్మ అనుక్షణం మనలో పోరాటమేనా? ఒకటంటది వాక్యపక్షంగా నిలబడు, మరొకటంటది లేదు లేదు లేదు. హల్లెలూయా. కారణం ఏంటంటే అవే ఆత్మలు శరీరంలో నుండి శరీరాల్లోకి వెళ్తా ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకోసమే ఏలియాలో వాడుకున్న అదే ఆత్మ ఎలీషాలోకి వచ్చింది. అదే ఆత్మ బాప్తిస్మ యోహానులోకి వచ్చింది. హల్లెలూయా. యేసుక్రీస్తు మీద ఉన్న అదే పరిశుద్ధాత్మ, అదే శక్తి అపోస్తులకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ జీసస్. ఈ రోజు నేను ఆత్మ కోసం ఎదురు చూస్తున్నాను. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడట్లయితే ఏలి ఆత్మ ఎలీషాలోకి వచ్చినట్లుగా, ఎలీషా ఆత్మ బాప్తిస్మ యోహానులోకి వచ్చినట్లుగా, అపోస్తుల మీద పనిచేస్తున్న ఆత్మ యేసుక్రీస్తులో ఉన్న ఆత్మ అపోస్తుల మీదకి వచ్చినట్లుగా ఈ రోజు ఈ చివరి కాలంలో ఈ చిన్న వధువుని, ఈ చిన్న సేవకుని అది ఆత్మ నింపుడుగా కానీ నేను దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. దాని కొరకు నేను ఎదురు చూడాలంటే, ఇప్పుడు వాక్య పక్షంగా నువ్వు నిలబడాలా. అది నిన్న ఆత్మతో నింపుతుంది. దేనికోసమైతే నువ్వు నిలబడుతున్నావో దాని ఆత్మను నువ్వు పొందుకుంటావు. నువ్వు సత్య స్వరూపమైన ఆత్మను పొందుకోవాలంటే నువ్వు సత్యము కోసం నిలబడాలి. నువ్వు భ్రమపరిచే ఆత్మతో నింపబడాలి అంటే నీవు భ్రమపరచబడే వ్యక్తిగా, భ్రమపరచబడే ఆ స్వభావంతో నువ్వు జీవించాలా. హల్లెలూయా. అందుకని ఈ రోజు మనం దేనికోసం నిలబడుతున్నామో అది మన మీద పనిచేస్తుంది. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ ఈ రోజు మన మీదకి రావాలంటే, పరిశుద్ధాత్మతో మనం నింపబడాలంటే ఈ రోజు ఖచ్చితంగా మనం దేనితో నిలబడ్డామో మనకు ఎంత అవసరం. హల్లెలూయా. పోయిన వారం అనుకుంటా ఒక విషయం చెప్పాం. ఏంటంటే నీ మాటలు ఏమైతే ఉన్నదో నీ జీవితం అదే ఉండాలి. అదే నిలబడడం అంటే. చెప్పింది అర్థమవుతుందా? నీ మాట ఏదైతే ఉందో నీ జీవితం అదే ఉన్నప్పుడే నువ్వు దానికోసం నిలబడినప్పుడు. నీ మాట ఒకటై ఉండి నీ జీవితం ఒకటైతే నువ్వు దానికోసం నిలబడాలా. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు దేవుని కుమారుడు అయ్యండి, దేవుని కుమార్తె అయ్యండి, క్రీస్తుకి ఖైదీనని చెప్పుకుంటూ, వాక్యం కోసం నిలబడతాని చెప్పుకుంటూ, వాక్యం కోసం నిలబడే సమయం వచ్చినప్పుడు నువ్వు నిలబడలేని స్థితిలో ఉంటే నువ్వు ఆ మాటలు కాదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి సహోదరులారా, పరిశుద్ధాత్మ క్రీస్తు మీద ఉన్నాడు, మరలా శిష్యుల మీదకు వచ్చాడు, ఇంకా క్రిందకు ప్రజల మీదకు వస్తూనే ఉన్నాడు. దేవుడు ఎన్నడూ తన ఆత్మను తీసుకోలేదు. ఈ చివరి కాలంలో నా ప్రార్థన, అనేక రోజులుగా మీతో చెప్తున్న అదే విషయం, ఈరోజు దేవుడు ఆత్మను తీసుకోలేదు. ఈరోజు ఆత్మ ఎదురు చూస్తా ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఎవరి కోసం ఎదురు చూస్తుంది పాస్టర్ గారు? ఆ రోజు మోషే కాలంలో మోషే కోసం నిలబడిన వారి కోసం ఎదురు చూస్తుంది. ఆ కాలంలో ఏలియా కోసం నిలబడిన వారి కోసం, ఆ వర్తమానం కోసం నిలబడిన కోసం, ఆ కాలంలో నోవహు కాలంలో నోవహుతో నిలబడిన వారి కోసం, ఈ కాలంలో వాక్యం కోసం నిలబడిన వారి కోసం అదే ఆత్మ ఎదురు చూస్తా ఉన్నది. రెండు ఆత్మలు పొందుకోవడానికి ఒక సమయం ఉన్నది. హల్లెలూయా. వారు సువార్త విన్నారు, అద్భుతాలు చేశారు, సువార్తను ప్రకటించారు. అయితే వారు ఏదైతే ప్రకటిస్తున్నారో, ఏదైతే నమ్మారో ఆ ఆత్మని, ఆ శక్తిని పొందుకునే దినం ఆ మేడగదిలో ఒక రోజు ఉన్నది. హల్లెలూయా. ఈ రోజు మనం ఏదైతే ప్రకటిస్తున్నామో ఒక సూపర్ న్యాచురల్ చర్చిగా మారబోతుందని చివరి కాలపు వర్తమానం కోసం ఏదైతే ప్రకటిస్తున్నామో ఒక రోజు దాన్ని పొందుకోబోతున్నాము. ఎప్పుడు పొందుకుంటామంటే దానికోసం యథార్థంగా, సత్యంగా, నమ్మకంగా నేను మనం జీవించినప్పుడు. నువ్వు జీవించకపోతే, నువ్వు ఉండలేకపోతే నువ్వు దాన్ని పొందుకోలేవు. నేను జీవించకపోతే, అటువంటి యథార్థతలో నేను ఉండకపోతే నేను అటువంటి జీవితాన్ని జీవించలేను. అటువంటి సూపర్ న్యాచురల్ వ్యక్తిగా నేను మారలేను. హల్లెలూయా. మన విశ్వాసం దేన్ని వ్యక్తపరుస్తుందో మనం దాన్ని పొందుకోబోతున్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ రెండు విషయాల్లో పౌలు ఉన్నాడా లేదా? ప్రతి కాలం నుంచి అదే వచ్చింది. ఈరోజు పౌలు కాలంలో కూడా అదే ఉంది. అతడు సౌలుగా, పౌలుగా మధ్యలో అతడు ఏ స్థితిలో ఉన్నాడంటే ఒక దాన్ని ఏమంటారు, మధ్యలో గందరగోళంలో స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా.
కానీ తల్లి గర్భం నుండి వేరు చేసిన దేవుడే కృప చేత దాన్ని బయలుపరిచాడా? ఈరోజు అదే కృప తల్లి గర్భంలో నువ్వు పుట్టక మునిపే, జగత్తుకు పునాదులు వేయబడక మునిపే, ఓ హల్లెలూయా, నువ్వు ఈ కులంలో, ఈ మతంలో, ఈ వర్గంలో పుట్టాలి, ఈ జాతిలో పుట్టాలి, ఈ రంగులో పుట్టాలని దేవుడు నిర్ణయించక మునిపే, హల్లెలూయా, నువ్వు ఆయన మనసులో ఉన్నావు. ఆయన వెనక తలంపులు, ఆయన తలంపులు నువ్వు ఉన్నావు. అక్కడ నువ్వు ఉన్నావు కాబట్టి, ఆయనలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆ వాక్యంలోకి నువ్వు రాగలిగావు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలు మరలా మన మధ్యలో పనిచేస్తున్నాయి. హల్లెలూయా. ఈ ఆత్మలు ఏంటి? మంచి చెలు తెలిచి వృక్షానికి, జీవవృక్షానికి మధ్యలో పనిచేసిన అదే ఆత్మలు, ఏలియా దినాల్లో పనిచేసిన అదే ఆత్మలు, బైలా దేవుడు, యెహోవా దేవుడు అని సందిగ్ధానికి గురి చేసిన అదే ఆత్మలు ఈ రోజు మన మధ్యలో, అదే సందిగ్ధానికి గురి చేస్తున్న ఆత్మలు మన మధ్యలో పనిచేస్తున్నాయి. ఈ కాలంలో కూడా పనిచేస్తున్నాయి. వర్తమానం నిజమా, లేకపోతే ఈ యొక్క తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ బాప్తిజం నిజమా, యేసుక్రీస్తు బాప్తిజం నిజమా, స్త్రీ బోధించొచ్చా, బోధించకూడదా, పండగలు చేయొచ్చా, చేయకూడదా, ఉపవాస దినాలు 40 రోజులు ఉపవాసాలు ఉండొచ్చా, మాలలు వేసుకోవచ్చా, వేసుకోకూడదా, సందిగ్ధమేనా? హల్లెలూయా. అయితే సందిగ్ధంలో ఉన్న ప్రజలకి దేవుడు కొంతమందిని ముందుగా తల్లి గర్భంలో నుండి వేరు చేసిన దేవుడు, జగత్ పునాదులు వేయబడకుండా వేరు చేసిన దేవుడు వారికి దాన్ని ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆయా కాలంలో సందిగ్ధంలో ఉన్న ప్రజలను బయటికి పిలిచిన దేవుడే. హల్లెలూయా. నోవా కాలంలో వాడలో వెళ్ళిపో అని చెప్పిన దేవుడే, మోషే కాలంలో ఐగుప్తును విడిచి రండి అని చెప్పిన దేవుడే, ఏలియా కాలంలో బలిపీఠాన్ని కట్టి నిరూపించి ప్రార్థించని చెప్పిన దేవుడే, ఈ కాలంలో మహాబబులను విడిచి, సంఘశాఖలు విడిచి, అబద్ధ బోధకులు విడిచి, అబద్ధ బాప్తిసాలు విడిచి, ఇదిగో నా ప్రజలారా వాక్యంలోనికి రండి, సత్య సువార్తను గ్రహించండి అని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. రెండిటి మధ్యలో మనం ఉన్నాం. రెండిటి మధ్యలో పౌలు ఉన్నాడు. పౌలు జీవితంలో బిఫోర్ క్రైస్ట్ ఉన్నది, పౌలు జీవితంలో ఆఫ్టర్ క్రైస్ట్ ఉన్నది. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తుకి పూర్వం తన జీవితం ఎలా ఉన్నదో చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తుని అనిపించిన నూతన జీవితాన్ని చెప్తా ఉన్నాడు. ఈరోజు పౌలు దాన్ని చెప్పుకుంటూ ఎన్నడూ సిగ్గుపడాల. హల్లెలూయా. అతడు ఎంత సంతోషంగా చెప్తున్నాడు తెలుసా? ఆ జైల్లో క్రీస్తుకు ఒక ఖైదీని నేను. ఏమని చెప్తున్నాడు? నేను క్రీస్తుకు ఒక ఖైదీని. నేను బంధకములో ఉండొచ్చు కానీ వాక్యము బంధకములో లేదు, స్వార్థ బంధకములో లేదు. హల్లెలూయా. అతడు ఆ చెత్తను చూసి, అక్కడ జైల్లో ఉన్న పరిస్థితులను చూసి, ఆ జైలు ఇలా ఉంది, జైల్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి, జైల్లో ఈ ఫుడ్ పెడతారు, ఆ జైల్లో ఇలా చూస్తారు, ఇది రాయిలా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకే అతడు ఏం రాస్తున్నాడు? అతను చూచిన దాన్ని వ్యక్తపరచట్లా. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్ముడే బహుశా ఈ రాత్రి వరకు పౌలు దీనిని ఎందుకు చేశాడు చూపుటకు మన అంశం నుండి దాన్ని సందర్భము తీసుకున్నట్టు కారణం అది లేఖనానుసారమైనది మరియు లేఖనానుసారమైనది నిత్యమైనది. ఈ చెత్తతో ఉన్న చెరసాలలో కూర్చుని తన సహచారుడైన సహోదరునికి, అనగా పిలోమోను కావచ్చు, తిమోతి కావచ్చు, అతడు ఏదో చెత్త గురించి చెప్పట్లా, అతడు యేసుక్రీస్తు యొక్క ఖైదీ అని రాయిచున్నాడని నేను నమ్ముచున్నాను. కాబట్టి ఆయన చుట్టూ ఏమి ఉన్నదో చూచిన ద్వారా దాన్ని వ్యక్తపరుచుతున్నాడు. ఇప్పుడు అతడు జైల్లో ఉన్నాడు. ఈ క్రీస్తు యొక్క సేవకునితో, అతనితో ఉన్న ఒక పరిచారకునితో అతడు మాట్లాడుచున్నది అది కాదు. యేసుక్రీస్తు యొక్క వాక్యమునకు అతడు ఒక ఖైదీగా ఉన్నాడని అతడు మాట్లాడుచుండెను. కారణము క్రీస్తు వాక్యమై ఉన్నాడు. అతడు దేని చెప్తున్నాడు? నేను ఈ జైల్లో ఉన్నాను, నేను ఎలా వచ్చాను, ఇవన్నీ చెప్పుకోవట్లేదు. అతడు దేనికోసం చెప్తున్నాడంటే వాక్యము నిమిత్తము, యేసుక్రీస్తు యొక్క వాక్యము నిమిత్తము నేను ఒక ఖైదీగా మారానని చెప్తున్నాడు. హల్లెలూయా. వాక్యం నిమిత్తం ఖైదీగా మారాడా? హల్లెలూయా. నీవు దేనికోసం ఖైదీగా మారుతున్నావు? ఖైదీగా మారడం అంటే మామూలు విషయం అనుకుంటున్నావా? ఖైదీగా మారిన వ్యక్తి స్వేచ్ఛ కలిగిన ఉంటుందా? హల్లెలూయా. నీకు స్వేచ్ఛ ఉంది. ఖైదీగా నువ్వు మారకపోతే నీకు స్వేచ్ఛ ఉంది.
కానీ ఖైదీగా మారితే ఎంతమందికి అర్థమవుతుంది సార్? జైల్లో ఖైదీ చేశారు, అదే నేను సినిమా హాల్కి వెళ్తానంటే పంపిస్తారా? చెప్పండి. నేను పార్క్కి వెళ్తానంటే పంపిస్తారా? ఒకసారి నేను చీరాల బీచ్కి వెళ్తానంటే పంపిస్తారా? లేదు సార్. నీకు చీరాల బీచ్ అదే, జూ పార్క్ అదే, నీకు సినిమా థియేటర్ కూడా అదే. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే అతడు ఏం చేయబడ్డాడు సార్? ఈరోజు క్రీస్తు కొరకు ఖైదీ చేయబడిన జీవితం, వాక్యం కొరకు ఖైదీ చేయబడిన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. అతడు సినిమా హాల్కి వెళ్ళగలడా? ఎంతమందికి అర్థమవుతుంది? అతడు అల్లరితో కూడిన ఆటపాటల దగ్గరికి వెళ్ళగలడా? సరస్వతుల దగ్గరికి వెళ్ళగలడా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. అతడు వెళ్ళలేడు. ఆ త్రాగుబోతుల విందులకు వెళ్ళగలడా? వెళ్ళలేడు. కారణం ఏంటి? అతనికి సమస్తము వాక్యమే. అతడు దేని కొరకు ఖైదీ చేయబడ్డాడో అదే తన సమస్తము. ఈరోజు నీవు దేనికోసం ఖైదీ చేయబడ్డావు? అదే నీ సమస్తం. ఇప్పుడు గ్రహించండి, బిఫోర్ క్రైస్ట్ నీ జీవితంలో ఎలా ఉంది, ఆఫ్టర్ క్రైస్ట్ నీ జీవితంలో ఎలా ఉంది. ఇంకా ఆఫ్టర్ క్రైస్తుల్లో ఉన్నావని చెప్పుకుంటూ బిఫోర్ క్రైస్ట్ యొక్క జీవితం జీవిస్తున్నావేమో. ఎంతమందికి అర్థమవుతుంది? నేను క్రీస్తుకి ఖైదీ చేయబడ్డాను, క్రీస్తు ఉన్నాను, వాక్యం కోసం జీవిస్తున్నాను అని చెప్పుకుంటూ వాక్యంలో లేని వారు జీవించిన జీవితాన్ని ఇంకా జీవిస్తున్నావేమో చూసుకో. హల్లెలూయా. అలాగైతే నీ వింకను బిఫోర్ క్రైస్ట్ లోకి, ఆఫ్టర్ క్రైస్ట్ లోనికి రాలా. నూతన పరచబడిన వ్యక్తిగా, నూతన పరచబడిన జీవితాన్ని, నూతన పరచబడిన పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోవాలా. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆ ఖైదీ ఖైదీ అవ్వాలంటే ఎంత గొప్ప విషయం. దేవుడని ఏం చేస్తున్నాడు? తన జ్ఞానాన్ని, తన విద్యని, తన చదువుని, తన తెలివితేటలు అంతటినీ దేవుడు విరిచివేస్తున్నాడు సార్. హల్లెలూయా. ఈరోజు అదే ఆత్మలు మన మధ్యలో పనిచేస్తున్నాయి. సేమ్ ఆ రెండు జీవవృక్షం, మంచి తెలుగు జీవవృక్షం ఎదుట, మేలు కీడులు ఎదుట మనం ఉన్నాం. హల్లెలూయా. సత్య స్వరూపి ఆత్మచేత, భ్రమపరుచు ఆత్మచేత నడిపించబడుతున్న దినాల్లో మనం సార్. ఈరోజు ఈ మెసేజ్లో కూడా ఉన్నాయి. ఈ మెసేజ్లు కూడా బ్రహ్మపరిచే ఆత్మ పనిచేస్తుంది. ఈ మెసేజ్లు కూడా సత్య స్వరూపి యొక్క ఆత్మ పనిచేస్తుంది. హల్లెలూయా. ఇవి నీకు తెలియాలంటే నీవు మొదట ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆ సత్య స్వరూపి యొక్క పరిశుద్ధాత్మతో నువ్వు తిరిగి జన్మించిన అనుభవంలోకి స్త్రీవైనా పురుషుడివైనా మనం అందరం వెళ్ళాలా. అప్పుడే మనం ఆ రాబోయే ఉగ్రత నుండి, ఆ రాబోయే తీర్పు నుండి తప్పించబడి క్రీస్తు కొరకు జీవించే జీవితాలు, క్రీస్తులాగా జీవించే జీవితాలు, క్రీస్తుని ప్రతిబింబించే జీవితాలు జీవించగలుగుతాం. హల్లెలూయా. ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? హల్లెలూయా. పౌలు క్రీస్తుకు ఒక ఖైదీ. ఒక ప్రశ్న, నేను దేనికి? మీరు ఫినిష్ చేయండి. పౌలు క్రీస్తుకు ఒక ఖైదీ, పౌలు వాక్యానికి ఒక ఖైదీ. హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న, నేను దేనికి ఖైదీ? నీవు దేనికి ఖైదీ? ఎంతమంది ఫిలప్ చేసుకోవాలనుకుంటున్నారు? రాసుకోండి, పత్రం మీద రాసుకోండి. ఉందా పత్రం? ఎక్కడుంది పత్రం? రాయండి, పాయింట్ చేయండి. నేను దేనికి ఖైదీ? సినిమాకా, సీరియల్కా, జబర్దస్తులుగా, అల్లరితో కూడిన ఆటపాటలకా, తాగుబోతుల విందులుకా? ఎంతమందికి అర్థమవుతుంది? లోక సహవాసాలకా, రాజకీయాలకా? సార్ ఇంకా దేనికి ఏదైతే ఉన్నాయో అన్ని రాయండి. హల్లెలూయా. క్రీస్తుని తప్పించి, వాక్యం తప్పించి నువ్వు ఏది రాసినా ఇంకా నువ్వు బిఫోర్ క్రైస్ట్ లోనే ఉన్నావు. అన్నిటిని తప్పించి నువ్వు క్రీస్తుని మొదలు పెడితే నువ్వు ఆఫ్టర్ క్రైస్ట్ లో ఉన్నావు. హల్లెలూయా. ఎంతమంది జీవిస్తున్నారు? ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఇంకా మనం పౌలు చరిత్రలోకి వెళ్ళాలా. వచ్చే వారం దాంట్లోకి వెళ్దాం మనం. ఇప్పుడు పౌలుని అడిగితే, పౌలా నీకు ఇంత జ్ఞానం ఉందా, ఇంత తెలివి ఉంది కదా, నువ్వు ఈ లోకాన్ని చూసి, లోకంలో ఉన్న ఆ కాలంలో, పౌలు కాలంలో రోమా గవర్నమెంట్ పరిపాలిస్తున్నప్పుడు మంచి మంచి ప్రదర్శనలు కూడా జరుగుతూ ఉండే అక్కడ. అవునా కాదా? ఆడిటోరియం ఉందా? ఇప్పటికీ ఉంది. ఆ ఆడిటోరియంలో ఆటలు, అనేక మంది ప్రదర్శనలు, సర్కస్లు జరుగుతూ ఉన్నాయి. ఎంతో గొప్ప పాండిత్యం కలిగిన తెలివైన వాళ్ళు అక్కడికి వస్తూ ఉండేవారు. ఒక వ్యక్తి
సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారాడు కదా, బిఫోర్ క్రైస్ట్ నుంచి ఆఫ్టర్ క్రైస్ట్ గా మారాడు కదా, పూర్వపు స్థితి నుండి నూతన నవీనపరచబడిన కొత్త స్థితిలోకి వచ్చాడు కదా. ఇప్పుడు అతన్ని అడిగారు, నువ్వేమనుకుంటావు లోకం కోసం అంటే పౌలు అంటున్నాడు, లోకమా అది ఒక పెంట అన్నాడా లేదా? లోకం కోసమా? ఎవరైనా ఒక ఇప్పుడు లేరులే, అప్పుడు లేరులే, ఇప్పుడు ఎవరైనా యాంకర్ వెళ్ళి పౌలా ఆఫ్టర్ క్రైస్ట్ బిఫోర్ క్రైస్ట్ లో నీ జీవితం ఎలా ఉంది, ఆఫ్టర్ క్రైస్ట్ లో ఎలా ఉంది నీ జీవితం, ఇప్పుడు లోకాన్ని గురించి లోకంలో ఉన్న ప్రజల కోసం ఏం చెప్పగలుగుతావు, నీ యొక్క ఏంటి ఏమంటారు దాన్ని, నీ యొక్క సాక్ష్యం ఏంటో చెప్పు, నీ యొక్క ఇంటర్వ్యూ మేము కోసం వచ్చాము చెప్పు అంటే ఒక్క ముక్కలో చెప్పు పౌలు అంటే పౌలు ఏమంటారు తెలుసా? లోకము దాని ఆశ గతించిపోతుంది, అదంతా పెంటే. ఏమాట చెప్పడం ఇంకొకడే. ఎందుకు అలా చెప్పగలడు? ఎందుకంటే అతడు బిఫోర్ క్రైస్ట్ లోకి వచ్చాడు, నూతన పరచబడిన జీవితంలో వాక్యంతో ఖైదీ చేయబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు మరి నువ్వు నేను మనం హల్లెలూయా. యేసు నిన్ను దర్శించాడు కదా, నువ్వు అపోస్తలుని కలుసుకున్నావు కదా, నువ్వేం చెప్పగలవు అంటే చెప్పగలడా? హల్లెలూయా. నువ్వు లోకంలో ఉన్నావు కదా, ఇప్పుడు వాక్యంతో నువ్వు లోకంలో నుండి ఇప్పుడు ఈ కాలపు వర్తమానంలోకి వచ్చావు కదా, యేసుక్రీస్తు స్వరం నువ్వు విన్నావు కదా, ఇప్పుడు ఏం చెప్పగలవు అంటే చెప్పగలడా? బిఫోర్ క్రైస్ట్ ఏంటో చెప్పగలడు, ఆఫ్టర్ క్రైస్ట్ ఏంటో చెప్పగలడు. ఒక ప్రశ్న, ఈరోజు నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పగలవా? ఎంతమంది ప్రశ్నించుకుందాం? ప్రశ్నించుకున్నప్పుడే దాని ఫలితాన్ని మనం పొందుకోగలుగుతాం. ప్రశ్నించుకున్నప్పుడే మనం ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నామో, మనం దేని చేత నడిపించబడాలో మనం గ్రహించగలుగుతాం. హల్లెలూయా. ఈరోజు క్రీస్తుకి పౌలు ఒక ఖైదీ. ఈ ఈ మెసేజ్ యొక్క ఎండింగ్ లో నీవు దేనికి ఖైదీ? ఎంతమంది ప్రశ్నించుకుంటారు? ఎంతమంది ప్రార్థిద్దాం? బిఫోర్ క్రైస్ట్ లో నా జీవితం ఎలా ఉంది ప్రభా, ఆఫ్టర్ క్రైస్ట్ లో నా జీవితం ఎలా ఉంది ప్రభా, నిన్ను అంగీకరించక మునుపు, నీ దగ్గరికి రాకముందు, వాక్యం రాకముందు, సావాసంలోకి, ఆరాధనలోకి, మందిరంలోకి రాకముందు నా జీవితం ఎలా ఉంది, ఇప్పుడు నా జీవితం ఎలా ఉంది, ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది? పరీక్షించుకుందామా? పరిశీలించుకుందామా? దేవుడి మాటను దీవించును గాక. ప్రతి ఒక్కరము